ఈ జూన్ నెలలో, జూన్ మంత్ ఈజ్ ద మంత్ ఆఫ్ సక్సెస్. దేవుడు నిన్ను మహిమ నుంచి అధిక మహిమలోనికి హెచ్చించబోతున్నాడు. చూడండి, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అధికంగా విస్తరిస్తుంది. అందుకే ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానం గలవాడు. బెత్తము గద్దింపు చూడండి కుమారుడికి ఏం కలగచేస్తుంది? జ్ఞానాన్ని కలగచేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా చూడండి, శిక్షను ప్రేమించు కుమారుడు జ్ఞానాన్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. అయితే ఈరోజు చూడండి, సంఘంలో నుంచి గొప్ప మహిమ ఎందుకు రావట్లా? దేవుడు మనకి నూతన యెరూషలేము మహిమను, పరలోకపు మహిమను ఇచ్చినా కూడా అలేమి వ్యాధి మరణం పనిచేయని మహిమను, ఆ శిష్యుడైన యోహాన్లను, అపోస్తులైన పౌల్లో ప్రత్యక్షమయ్యే మహిమను, అపోస్తులు ప్రత్యక్షపరిచిన మరణాన్ని జయించిన ఆ పునరుద్ధాన మహిమను మనకిచ్చిన, ఎందుకు అది మనలో ప్రత్యక్షం కావట్లేదంటే మనం చేసే పెద్ద తప్పు, దేవుని వాక్కుకి సమయం మనం ఇవ్వట్లా, ప్రార్థనకి సమయం ఇవ్వట్లేదు. మనము దేవుడి కంటే ముందు ఫోన్ను పెట్టేస్తున్నాం. మన కోరికలు, మన ఆశలు పెట్టేసడం వల్లే మనలో దేవుని మహిమ ప్రత్యక్షం కావట్లేదు. హల్లెలూయా. చూస్తే మీరు చూద్దాం హగ్గై రాసిన పత్రిక వెళ్దాం. ఈ నెలలో, జూన్ నెలలో నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఎంత తిరుగుబాటు చేయి, దేవుడు తన మహిమ నీలో ప్రత్యక్షపరుస్తాడు. నీకు ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానేసేయి, అదొక్కటే. కానీ దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్ప మహిమ జూన్ నెలలో ప్రత్యక్షమైన మహిమ మామూలు మహిమ కాదు, ఆధిపత్యపు మహిమ నీలో ప్రత్యక్షం కాబోతుంది. ఆమేన్. ప్రతి దాన్ని జయించే ఆధిపత్యపు మహిమ, ద గ్లోరీ ఆఫ్ డొమినియన్ పవర్, ఆధిపత్య శక్తినిచ్చే మహిమ దేవుడి నీలో ప్రత్యక్షపరచబోతున్నాడు. ఆమేన్. అందరు చెప్దాం, ఆధిపత్యపు మహిమ, సమస్తాన్ని ఏలే మహిమ, జయించే మహిమ ప్రభు నాలో, మా కుటుంబంలో, మా సంఘంలో ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆమేన్. చూడండి, ఇంకా గద్దింపుని తీసుకున్నారు కాబట్టి మీ హృదయాలను సర్దిద్దుకోండి, దాని నుంచి బయటకు వచ్చేసేయండి. హల్లెలూయా. హగ్గై గ్రంథం చూడండి, హగ్గై గ్రంథం చూడండి. హల్లెలూయా. చూద్దాం. హగ్గై రాసిన పత్రిక 2వ అధ్యాయం, హగ్గై చాప్టర్ 2 from verse 5. హగ్గై చాప్టర్ 2 from verse 5. హగ్గై రాసిన గ్రంథం, హగ్గై రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 5వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. చూడండి, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. చూడండి. హల్లెలూయా. నా ఆత్మను మీ మధ్య ఉన్నది కనుక భయపడకడి. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు భయపడకు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే శక్తివంతుడు, గొప్పవాడు. ఆమేన్. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు భయపడకు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, హగ్గై రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇంకా కొంతకాలం, ఇంకొక మారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలని నేను కంపింపచేతును. దేవుడు ఎప్పుడు కూడా, దేవుడు అద్భుతాలు చేసే ముందు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను కంపింపచేస్తాడు. ఎందుకంటే నరులు ఆయన మాట వినట్ల, ఆకాశము, భూమి, సముద్రం, నేల ఆయన మాట వింటనే కాబట్టి వాటి ద్వారా నరులను సెట్ చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ చూస్తే ఆకాశాన్ని, భూమిని, సముద్ర, నేల కంపింపచేతును, నేను అన్ని జనులందరినీ కదిలింపచేతును. చూడండి, ఐగుప్తులో 10 అద్భుతాల ద్వారా అన్ని జనులందరినీ కదిలింపచేసి ఐగుప్తు యొక్క వెండి బంగారములు ఎవరికి ఇచ్చేశాడు? ఇజ్రాయెల్కి ఇచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఈరోజు మరొకసారి అన్ని జనులను కంపింపచేసి చూడండి, వారి యొక్క అన్ని జనుల యొక్క ఇష్ట వస్తువులు తేబడును. అంటే అన్ని జనులు వెండి బంగారం తీసుకురావాలి. ఈ కడవరి సంఘ మహిమను భూరాజుల యొక్క మహిమతో, భూలోకములో ఉన్న బహుధనవంతులు ఆ కాలంలో చూస్తే ఫరో దగ్గర ఉన్న వెండి బంగారములు అతని యొక్క ఆస్తితో, లేకపోతే దానియేలు కాలంలో చూస్తే కోరేషు రాజు, బబులోను రాజు,
తర్వాత మీరు చూస్తే దర్శవేషు రాజు యొక్క అభిషేకం క్షమించాలి ఆ మహిమతో ఆశీర్వాదంతో ఆ కడవరి సంఘ మహిమని నింపాడు. ఈ కాలంలో దేవుడు భూలోకంలో ఉన్న వెండి బంగారములతో అన్ని జనుల దగ్గర ఉన్న ఆస్తులతో భూమి మీద ఉన్న వెండి బంగారములతో దేవుడు మనల్ని ఆశ్రయించి తన మహిమతో నింపబోతున్నాడు. ఈ నెలలో జరుగుతుంది. ఈ నెలలో అద్భుత రీతిగా వెండి బంగారములు నీ జీవితంలోకి వస్తాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వెండి బంగారం నీకు ఆఫరింగ్లు వస్తాయి. వెండి బంగారంలను నువ్వు ఎక్కడైనా కుదువు పెట్టావా విడిపిస్తావు. వెండి బంగారములు నువ్వు బ్యాంకులో పెట్టావా ఎక్కడ పెట్టినా వాటిని ఏం చేస్తావు విడిపించి తీరుతావు. ఆమేన్. బంగారం కొంటావు, బంగారం నీ జీవితంలోకి వస్తుంది. ఆమేన్. చూడండి, నేను ఈ మందిరమును మహిమతో నింపేదను. అందరు చెప్తాను, దేవా నీ మహిమతో, నీ కడవరి సంఘ మహిమతో మమ్మల్ని నింపు దేవా, మమ్మల్ని నింపు దేవా. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేను చదువుతున్నాను చూడండి. హగ్గై రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. వెండి నాది, బంగారం నాది. మహిమ అంటే వెండి బంగారములతో దేవుడు నిన్ను ఆస్వాదించినప్పుడే నీలో ఈ లోకమంతా ఆ మహిమను చూస్తుంది. ఇది ఆత్మస్వరూపమైన మహిమ కాదు, భౌతికమైన మహిమ. వెండి నాది, బంగారం నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఈ కడవరి మందిరం యొక్క మహిమను చూడండి, కడవరి సంఘం యొక్క మహిమను మునుపటి మందిరం యొక్క మహిమనిచ్చి చూడండి, మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, అంటే సొలొమోను మందిర మహిమ కంటే ఆ తర్వాత కాలంలో కోరేషు రాజు, దర్శవేషు రాజు కట్టించిన ఆ జెరుబ్బబేలు గారు, ఆ యెహోషువ కట్టించిన మహిమ కంటే, ఆ మందిరపు యొక్క వెండి బంగారముల వైభవం కంటే ఈ కాలంలో దేవుడు నిన్ను అలంకరించే మహిమ చాలా ఎక్కువ ఉంటుందని సెలవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కడవరి మందిరపు యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలిపి అనుగ్రహించేదను. దేవుడు నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? సమాధానము. ఆమేన్. ఈ నెలలో దేవుడు ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా మీకు నేను విశ్రాంతినిస్తానంటున్నాడు. ఎంతమందికి విశ్రాంతి కావాలి? చూడండి, ఇంతకాలం నువ్వు పోరాడవేమో, ఆర్థిక విషయాల్లో, ఫైనాన్షియల్ ఏరియాలో పోరాడవేమో, ఉద్యోగంలో పోరాడవేమో, బిజినెస్లో పోరాడవేమో, ఆత్మీయ జీవితంలో ఎదగడంలో పోరాడవేమో, పరిశుద్ధతలో ఎదగడంలో పోరాడవేమో, ప్రార్థన చేసుకో విషయంలో పోరాడవేమో, నీతి విషయంలో ఎదగడంలో పోరాడవేమో, భార్య భర్తలు కలిసి ఉండే విషయంలో పోరాడవేమో, ఇంకా అనేక విషయాల్లో నువ్వు పోరాడవేమో. అయితే ఆ పోరాటాన్ని దేవుడు ముగించి నీకు విశ్రాంతినిచ్చునుగాక. ఆమేన్. సొంతిల్లు, సొంత కార్ల విషయంలో నువ్వు పోరాడవేమో, దాని విషయంలో ప్రభు నీకు విశ్రాంతి ఇచ్చునుగాక. ఈ స్థలమందు నేను సమాధానము నిలప అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అయితే ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు తన కడవరి సంఘ మహిమతో, భూరాజుల యొక్క మహిమతో మనల్ని నింపాలనుకుంటే మనము నింపబడటం లేదు. ఏ భేదం లేదు. ప్రతి ఒక్కడు పాపం చేస్తూ, విశ్వాసంలో ఎదకపోవడం, బైబిల్ చదవకపోవడం, ప్రార్థన చేయకపోవడం, దేవునికి లోబడకపోవడం వల్ల దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నామంట. దేవుడు నిత్యం ప్రతిరోజు అధిక కృపను మనకిచ్చి కడవరి సంఘ మహిమతో నేను నింపాలనుకుంటున్నాడు. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత, తండ్రి మీరే చూడండి, నీ యందు నేనును, నా యందు నువ్వు నిలిచిన్నానా, వారు మన యందు నిలిచి ఉండాలని నేను ప్రార్థించట్లేదు, వారు నీవిచ్చిన వాగ్దానపు మహిమను పొందుకోవాలని మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. అందుకని నేను వారికి నీ మహిమను ఇచ్చాను అంటున్నాడు. అంటే దేవుని మహిమను ఇచ్చినప్పుడు ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం. మహిమ అంటే ద హై లెవెల్ ఆఫ్ గ్లోరీ. చూడండి, మహిమ అంటే ద హై లెవెల్ ఆఫ్ గ్లోరీ. అయితే మహిమ నీలో పెరుగుతున్నప్పుడు నీలో రోగము రాదు, లేమి పనిచేయదు, మరణం పనిచేయదు, మరణ బంధకాలు, శాతభశక్తులు పనిచేయవు, వెట్టి చాకరి చేయవు, జాబులు ఇబ్బంది పడవు, బిజినెస్లు ఇబ్బంది పడవు. నువ్వు దేని విషయంలో, పాపాన్ని జయించే విషయంలో కానీ, శాపాన్ని జయించే విషయంలో కానీ నువ్వు ఇబ్బంది పడవు. కానీ ఆ మహిమను నువ్వు నింపుకోలేకపోవడానికి కారణం ఏ భేదం లేదు. మనం అందరం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రతి ఒక్కరం మనం గొర్రెల వలె ప్రతిరోజు దారి తప్పిపోతున్నాం. ఎప్పుడైతే మనం దేవుడికి మొదటి స్థానం ఇవ్వలేదో
అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అన్యులు ఏలేదట్టు చేస్తున్నాడు. మనం ఒక బానిస బతుకులు బతికేదట్టు చేస్తున్నాడు. దేవుడు జాబ్ అనే బానిస బతుకు, బిజినెస్ అనే కొన్ని చేయొచ్చు, కానీ దాని ద్వారా కొన్ని నేర్పుతాడు. కానీ బానిస బతుకు బతకడం, బంధకాల్లో జీవించడం దేవుడి చిత్తం కాదు. ఒకరి దగ్గర అయ్యా అయ్యా సార్ అని నువ్వు జీవించడం దేవుడి చిత్తం కాదు. శిలువ రక్తం ద్వారా నీకు రక్షణ ఇచ్చింది. నువ్వు రాజైన యాజకుడిగా, దేవుని సొత్తుగా, పరిశుద్ధ జనంగా, స్వకీయ సంపాదకంగా ఈ భూలోకాన్ని నువ్వు వేలాలని మాత్రమే ఆయన నిన్ను కొన్నాడు శిలువ రక్తం ద్వారా. అయితే ఈరోజు ఏం జరుగుతుంది? మనం ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరూ మన త్రోవలకు తప్పిపోయాం. సంఘం ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. సంఘం ఫెయిల్ అయిపోవడం వల్లే ఈ ప్రాబ్లం. హల్లెలూయా. చూడండి, రోమీయులు రాసిన పత్రికలో మీరు చూడండి. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 చూడండి. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమందై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి అయింది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ప్రతిరోజు దేవుడు మనల్ని మహిమ నుంచి అధిక మహిమకి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి, కృప నుంచి అధిక కృపకి హెచ్చించాలని ఆశపడుతుంటే మనం ఏం చేస్తాం తెలుసా? మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతున్నాం. మనకి సమయం ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాం, మనకి వీలైనప్పుడు దేవుడి సేవ చేస్తున్నాం, మనకి వీలైనప్పుడు బైబిల్ చదువుతాం, మనకి ఖాళీ అనిపించినప్పుడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. అంటే దేవుణ్ణి యూజ్ అండ్ త్రోగా వాడుకుంటున్నాం. అందుకే దేవుడు కూడా క్రైస్తవుల విషయంలో ఆయన కొన్నిసార్లు చాలా దుఃఖపడుతున్నాడు. అయ్యో, నేను ఇచ్చిన మహిమను వీళ్ళు పొందుకోలేకపోతున్నారని బాధపడుతున్నాడు తప్ప నీ మీద దేవుడు కోపంగా లేడు. హల్లెలూయా. అందుకే ఏ భేదం లేదు. దేవుడు అనుగ్రహించే మహిమను మనం ఏం చేస్తాం? పొందలేకపోతున్నాం. మన మహిమ నుంచి అధిక మహిమను పొందుకోవాలి. ఎలా పొందుకుంటామో తెలుసా? చూడండి, వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు ఇది జరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులు 3వ అధ్యాయము చూడండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నువ్వు అనవసరమైన యుద్ధాలు చేస్తున్నావు. దేవుడి చిత్తం లేని వాటిని నువ్వు చేయడం వల్ల ఇంత పోరాటం అవుతుంది. అలాగే కాకుండా నువ్వు దేవుడికి సంపూర్ణంగా ఆధారపడి, సంపూర్ణంగా లోబడి, ఇవన్నీ కాదు, నా జాబ్ ఫస్ట్ కాదు, నా బిజినెస్ ఫస్ట్ కాదు, నా కుమార్తె ఫస్ట్ కాదు, నా భార్య ఫస్ట్ కాదు, నా కుటుంబ సభ్యులు ఫస్ట్ కాదు, నాకు దేవుడు ఫస్ట్ అని దేవుడిని ఫస్ట్ పెట్టు, భూలోకానికి ఇచ్చేస్తాడు దేవుడు. ఆమేన్. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా, ఈ లోకమంతా వాళ్ళ ఇష్టానుసారం బతుకుతున్నారు, నేను నా కుమార్తె, నాతో పాటు కొంతమంది ఉన్న బిడ్డలు రోషంగా నీ కోసం బతుకుతున్నాం కదా ప్రభా, మరి మమ్మల్ని ఎందుకు ప్రభా ఇంత శిక్షిస్తున్నావు? చెప్పు ప్రభా, మేము ఎక్కడ మారాలి అక్కడ మారుతాం. మాకు ఈ భూమిని ఇవ్వు ప్రభా, మేము సెట్ చేస్తాం. మాకు ఒక అవకాశం ఇవ్వు ప్రభా. దానియేలుకి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, అలాగే మాకు కూడా ఒక అవకాశం ఈ భూలోకంలో 800 కోట్ల మందిని మాకు ఇవ్వు, దేవదూతలన్నీ ఇచ్చివ్వు. సెట్ చేయకపోతే అడుగు ప్రభా, నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను దేవుడిని అదే అడుగుతున్నా, 800 కోట్ల మంది నాకు ఇవ్వు. సెట్ చేయకపోతే నన్ను అడుగు ప్రభువా. హల్లెలూయా. ఎందుకంటే నేను దేనికైనా రెడీ, దేవుడి కోసం దేనినైనా వదిలేసుకుంటా, నేను దేనికైనా రెడీ. హల్లెలూయా. అలా రోషం కలిగిన వాళ్ళు మేము ఉన్నాం కదా ప్రభా, మాకివ్వు ప్రభా అని నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని ఎందుకు ప్రభా నాలుగు కొడతావు? నాలుగు కొడితే నాలుగు కొట్టాం, నీకు ఇష్టమైన పాత్రగా చేయి, కానీ చెప్పు ప్రభా. చూడండి, అందుకే మనమందరం ఏం చేసామంట? దారి తప్పిపోయామంట. అందుకే మేకే క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు యేసయ్యని నీ గురిగా, యేసయ్యని సెంటర్గా నువ్వు పెట్టుకునేంతకాలం ఈ భూలోకంలో మనం బానిసలుగానే బతుకుతాం. బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ, ఉద్యోగంలో బానిసగా బతుకుతావు, బిజినెస్లో బానిసగా బతుకుతావు, ప్రతి విషయంలో నువ్వు బానిసగా బతకాల్సి వస్తుంది. అందుకే దేవుడిని మొదటి స్థానం, దేవుడికి మొదటి సమయం, దేవుడికి మొదటి ధనం, దేవుడికి మొదటి ప్రయత్నం ఇచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీ పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఏదో పాస్టర్ గారు బాధపడతారనో, అన్న ఏమన్నా అడుగుతాడనో, లేకపోతే సరే అలా వెళ్ళొద్దాం మనం కూడా అని అలా వెళ్తాం వల్ల నీకు ఉపయోగం ఉండదు. దేవుడి మహిమ నువ్వు పొందుకోలేవు. కడవరి సంఘ మహిమ నీలో ప్రత్యక్షం కావాలని దేవుడు తాపత్రయపడుతున్నాడు, కన్నీరు కాస్తున్నాడు. అందుకే అంటాడు, మీ హృదయ కాఠిన్యం బట్టి నేను చాటుగా ఏడుస్తున్నాను.
యెహోవా కన్ను బహుగా వాళ్ళ చేపుంది. ఎందుకని తెలుసా? మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. చాలామంది అంటారు, బ్రదర్ నేను పెద్ద ఏం తప్పులు చేయలేదు అంటారు. ఏం తప్పులు చేయలేదు నువ్వు, కానీ నువ్వు త్రోవ తప్పిపోయిన గొర్రె పిల్లవే, దేవుడిని వదిలేసిన గొర్రె పిల్లవే. కొంతమంది నీతిమంతులుగా ఫీల్ అవుతారు, చర్చికి రారు. వాళ్ళ లోకంలో అంటారు, బ్రదర్ పెద్దగా నేనేం తప్పులు చేయలేదు బ్రదర్ అంటారు. పెద్దగా నువ్వేం తప్పులు చేయలేదు, దేవుడినే వదిలేసావు అంతే. దేవుడు నీకు అక్కర్లేదు, దేవుడి మీద నువ్వు ఆధారపడవు అంతే. హల్లెలూయా. అందుకే నువ్వు అందరికంటే ఘోరమైన పాపం అని చెప్తున్నాడు. ఎవడైతే చర్చికి రాడో, ఎవడైతే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఎవడైతే దేవుణ్ణి వెంబడించాడో. యెషయా గ్రంథంలో మనం చూస్తే మనమందరం అంతా త్రోవ తప్పిపోయాం. ఈరోజు దేవుడికి కావాల్సింది లోతైన పశ్చాత్తాపం. సంఘానికి దేవుడే ప్రేమ కాదు కావాల్సిందండి, దేవుడంటే భయభక్తులు కలిగి, ఎవడు నా మాట విని విరిగి నలిగిన హృదయం గలవాడే వణుకుతాడో వాడినే నేను దృష్టిస్తానంటున్నాడు. దేవుడి మాటకు విని ప్రభువా నేనున్నానని యెషయా ప్రవక్తలాగా, ప్రభువా నేనున్నానని అననీయలాగా నువ్వు అనగలవా? ప్రభువా నీకోసం నేను జాబ్ వదిలేస్తా, ప్రభువా నీకోసం బిజినెస్ వదిలేస్తా, నీకోసం నేను సమస్తాన్ని వదిలేస్తానని అబ్రహాములాగా నువ్వు అనగలవా? అంటే నువ్వు విశ్వాసవే. ఆమేన్. దేవుడు నిన్ను విడిచిపెట్టమన్నది నువ్వు విడిచిపెట్టలేనప్పుడు దేవుడు తను అనుకున్నది నీకు ఎలా ఇవ్వగలడు? ఇచ్చినా పోగొట్టుకుంటాం. ఆమేన్. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రైస్తవులు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే కారణం దేవుడి కంటే వాళ్ళ కుటుంబాలే ఎక్కువ. ఆమేన్. దానివల్లే ఫెయిల్ అయిపోతున్నారు. నీ కుటుంబాన్ని నేను చూసుకోవద్దంటలేదు, నీ ఇల్లు కట్టుకోవద్దంటలేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవడైనా నన్ను వెంపడింపగోని యెల్లా తన్ను తాను ఉపేక్షించుకుని తన భార్యని, బిడ్డల్ని, సమస్తాన్ని, తన ప్రాణాన్ని సైతం ద్వేషించకపోతే నువ్వు దేవుడి శిష్యుడు కాదంట. ఓసారి నేను శిష్యుడు ఎలా ఉండాలని చెప్తే చర్చిలో కొంతమంది నన్ను ఎదిరించి శిష్యుడి డెఫినేషన్ మాకు చెప్తావా అని నాతో గొడవ పెట్టుకున్నారు. హల్లెలూయా. ఎంతమంది నన్ను ఎదిరించారు, కానీ ఇప్పుడు వాళ్ళు చర్చిలో లేరు. ఇప్పుడు చర్చిలో కూడా ఉండరు. వాళ్ళ బతుకులు లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతాయో వాళ్ళకే తెలియదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 53 చూద్దాం. అంటే నేను ఇలా కఠినంగా మాట్లాడితే శపిస్తానని మీరు అనుకుంటున్నారు. నేను శపించట్లా. బైబిల్లో ఉన్న శాపం ఇది చేస్తే ఇది మీదకి వస్తుందని చెప్తున్నా, జాగ్రత్త పడమన్నా. ఎందుకంటే నువ్వు బేబీ క్రిస్టియన్గా ఉన్నంతకాలం నీ మీద శాపాలు పనిచేస్తాయి. నువ్వు అపోస్తలుడైన పౌలులాగా, అబ్రహాములాగా, దావీదు మహారాజులాగా ఆత్మీయ పరిణితిలో నువ్వు దేవుని వెంబడిస్తున్నప్పుడు నీ మీద శాపం పనిచేయదు. ఆమేన్. యెషయా గ్రంథం 53, యెషయా గ్రంథం 53:6, యెషయా గ్రంథం 53:6 చూడండి. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనమందరం ఏమైపోయాం? గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనలో ఉన్న ప్రతి వారం ఏం చేస్తుందో తెలుసా? మనకు నచ్చిన త్రోవకి, మనకు నచ్చిన జాబు, మనకు నచ్చిన బిజినెస్, మనకు నచ్చిన పెళ్ళి, మనకు నచ్చిన ఇల్లు, మనకు నచ్చిన కారు కొనుక్కోవడం వల్ల మన కుటుంబాలని మనం ఇసుక మీద కట్టుకుంటున్నాం, కానీ క్రీస్తు అనే బండ మీద లేకపోతే నూతన యెరూషలేముగా మనం కట్టుకోలేకపోతున్నాం. మనము చూడండి, ప్రతిరోజు దేవుడితో యుద్ధం చేస్తుంది సాతాను కాదండి. ప్రతిరోజు దేవుడితో యుద్ధం చేస్తుంది దేవుని బిడ్డలమైన మనమే పోరాడుతున్నాం. మీరు నాకు చెప్పండి, ప్రతిరోజు మీతో యుద్ధం చేసేది ఎవరో తెలుసా? మీ పిల్లలే మిమ్మల్ని చుక్కలు చూపించేది. ఫోన్స్ ద్వారా, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాటి ద్వారా నరకం చూపిస్తారు తల్లిదండ్రులకి. అందరి పిల్లలు కాదు, ఎక్కడో కొద్ది మంది. హల్లెలూయా. నరకం చూపిస్తున్నారు తల్లిదండ్రులు. ఎక్కడో కొంతమంది బిడ్డలు మంచోళ్ళు ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ చూడండి, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందును, బాధింపబడి అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లి బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమ క్రియలను మొత్తబడెను కదా. సజీవులు భూమిలో ఉన్న అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరంలోని ఈ సంగతి ఆలోచించి వారెవరు? యేసయ్య మన బాధలు, మన పాపాలు, మన శాపాలు అనుభవించిన మనం దాన్ని నమ్మము. ఎందుకంటే మనము మన మార్గాల్లో పోతున్నాం. చూడండి, ఎప్పుడు మా డాడీ ఒక మాట అంటాడు, ఒకడికంట తన యొక్క మార్గము సరైన మార్గంగా కనపడుతుందంట, తుదికి అది ఎక్కడికి తీస్తుందంట?
మరణానికి దారి చేస్తుంది. ఈరోజు దేవుడు నేను శిక్షిస్తాడని చెప్పట్లా. ఇప్పుడు లోతైన పశ్చాత్తాపం నీకు కావాలి, లోతైన నీకు మారు మనసు కావాలి, దేవుడి దగ్గర కన్నీరు కార్చాలి. సియోను కుమార్తె మొదటి జామున లేచి కన్నీరు విరుము, నదీ ప్రవాహం వల్లే నీ కన్నీళ్లు కారణించి నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ కుమారుడు కోసం ప్రార్థన చేయి, నీ కోసం ప్రార్థన చేసుకో, నీ కుటుంబం రక్షింపబడాలని ప్రార్థించాలి. ఆస్తి కోసం ప్రార్థన చేయకండి, ఇల్లు కోసం ప్రార్థన చేయకండి, బాగా చదువు కోసం ప్రార్థన చేయకండి. వాడికి జీవార్థమైన మారు మనసు రావాలని ప్రార్థించండి. వాడి దేవుడి నీతి న్యాయాలను వెతకాలని ప్రార్థించండి. వాడి నిత్యం దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలని ప్రార్థించండి. ఎందుకు తెలుసా? చదువు లేకపోయినా పర్లేదు. అపోస్తులైన పేతురులాగా, అపోస్తులైన శిష్యులైన యోహానులాగా యేసయ్య 11 శిష్యులకి చదువు రాలా, భూలోకాన్ని తలకిందులు చేశారు. ఆమెన్. నీ బిడ్డకి చదువు రాపోయినా పర్లేదు, కానీ వాడు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికేవాడుగా అభిషేకించు. ఆమెన్. ఆటోమేటిక్గా గొప్పవాడవుతాడు. ఆమెన్. మనం దారి తప్పిపోయాం. మనం చూడండి, మనం రోజు చేసే పన్నెండు తెలుసా, దేవుడు ప్రతిరోజు బాధపడుతున్నాడు. ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతానంటే మనం ఎందుకు ఆ మహిమతో నింపబడట్లేదంటే మనము పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడట్లేదు. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడిని ప్రతిరోజు దుఃఖపరుస్తున్నాం. చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడిని కొంతకాలం దుఃఖపరిచిన తర్వాత ఆయన కూడా నేను వదిలేస్తాడు. ఆయన గమ్మునుంటాడు దేవుడు వచ్చేంత వరకు. ఆ సమయం వరకు మనం వేచి చూడొద్దు, మనం దుఃఖపరచొద్దు. మన చుట్టూ ఉన్న వారిని ఎవరిని మనం దుఃఖపరచొద్దు. మన చుట్టూ ఉన్న వారితో మనము మేలైన మాటలు మాట్లాడకపోతే, దూషణ మాటలు పలికితే, అపవిత్రమైన మాటలు పలికితే పరిశుద్ధ ఆత్మదేవుని దుఃఖపరుస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుని దుఃఖపరచుకడి, ఆత్మను ఆర్పకడి. మనకి మహిమనిచ్చేది ఎవరండి? పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆమెన్. అందుకే మీరు చూడండి, మనం చూస్తే 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో చూస్తే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నాను అక్కడ స్వాతంత్రం ఉండను. సరే, నువ్వు నీ జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎన్ని ఏరియాల్లో ఉన్నాడు చూడండి. నేను ఒకటే అడుగుతున్నా, నీ కళ్ళు రక్షణ పొందుకున్నాయా? నీవైతే రక్షణ పొందుకున్నావు. నీ కళ్ళు రక్షణ పొందుకున్నాయా? చెప్పాలి. అలాగే నీ జాబ్ రక్షణ పొందుకుందా? నీ బిజినెస్ రక్షణ పొందుకుందా? నీవైతే రక్షణ పొందుకున్నావు. నీ నోరు రక్షణ పొందుకుందా? నీ చెవులు రక్షణ పొందుకున్నాయా? లేవు. నీ కళ్ళు రక్షణ పొందుకోలేదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఏది పడితే అది చూసేస్తున్నాయి. ఇంకా నీ కళ్ళకి రక్షణ కావాలి. ఆమేన్. నీ చెవులకి రక్షణ లేదు, అందుకే ఏవి పడితే అవి వినేస్తున్నావు. గాసిప్స్ వినేస్తున్నావు, చెడ్డ వినేస్తున్నావు, ఫోన్ రీల్స్ వినేస్తున్నావు. అయితే నువ్వు ఫోన్ చూడొద్దని నేను చెప్పను. అలాగే నువ్వు సినిమా చూడొద్దని నేను చెప్పను. నేనేం చెప్తాను తెలుసా? నువ్వు ఆత్మచేత నడిపింపబడితే సినిమా చూడవు, నువ్వు ఆత్మచేత నడిపింపబడితే ఫోన్ చూడవు. ఇక్కడ నువ్వు అది చేయొద్దంటే నువ్వు చేస్తావు. అందుకే ఇక్కడ నా ఆత్మ మీ మధ్యనుంది, మీలో ఉంది అంటున్నాడు. ఇప్పుడు మీరు ఏది జయించలేరో అది పరిశుద్ధ ఆత్మచేత నడిచిస్తే దానంతటా అదే జయించుకుంటూ వెళ్ళిపోతారు. మీరు చేయాల్సింది పరిశుద్ధ ఆత్మచేత బంధింపబడి నడిపింపబడాలి. అమ్మ, ముందు ప్లేస్ ఉంది, వచ్చి కూర్చోండి, ఇటువైపు కూర్చోండి. ఇక్కడ ఉంది ప్లేస్. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులు. ఈరోజు నేను కొంచెం గద్దించాను. ఆలోచించండి, మీలో నా సాతాన్ని గద్దించాను కానీ మిమ్మల్ని కాదు. మీలో ఫలించింది కాల్ చేస్తాను కానీ మిమ్మల్ని కాదు. లయకర్త వస్తుంది మిమ్మల్ని లయపరచడానికి కాదు, మిమ్మల్ని బాధపడుతున్న వాటిని లయము చేయడానికే. ఆమేన్. లయకర్త వస్తుంది ఎందుకు? మిమ్మల్ని బాధిస్తున్న వాటిని లయపరచడానికే. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మనము చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈజ్ ఏ పర్సన్. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆయనకు ఒక మనసు ఉంటుంది, ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి, ఆయనకి ఎమోషన్స్ ఉంటాయి. ఆయన చాలా బాధపడతాడు నీ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు. మనము యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మతో బంధింపబడి నడిపింపబడతాం, ప్రగల్భాలు పడతాం, దేవుడి సేవ చేసేస్తామంటాం, దేవుడి కోసం చచ్చిపోతామంటాం, దేవుడి కోసం తొల్లేస్తామంటాం, దూకేస్తామంటాం. కానీ దేవుడు పరీక్షించే సమయానికి తుస్ అని తారాజోలాగా ఆరిపోతాం, పైకి వెళ్ళాల్సింది కిందకి వెళ్తుంది. దీనికి కారణం ఏంటి సార్? నీకు సీరియస్ రిలేషన్షిప్ లేదు పరిశుద్ధ ఆత్మతో. ప్రతిరోజు నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. అంటే ఇది ఒక్క రోజులో వస్తుందని నేను అంటలా. అబ్రహాము కూడా పలుమార్లు తప్పిపోయాడు, పడిపోయాడు. పాపం నీకు పొరపాటు అవ్వచ్చు కానీ అలవాటు అయిపోవద్దు. ఆమేన్. పాపం నీకు పొరపాటు అవుతే తప్పలే, కానీ ఏమవ్వకూడదు, అలవాటు అవ్వద్దు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులు 10వ అధ్యాయం చూడండి 3వ వచనం. క్షమించాలి, 2 కొరింథీయులు 3వ అధ్యాయము చూడండి 17వ వచనం.
చూడండి, మనం చేసే ప్రతిరోజు తప్పేంటి తెలుసా? పరిశుద్ధాత్మ చేత బంధింపబడి నడిపింపకపోవడమే. చూడండి, యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడే నడిపింపబడ్డాడు కాబట్టి ఆత్మ బలం పొందుకుంటూ దెయ్యాలను వెళ్ళగొట్టి, రోగులు స్వస్థపరిచి, మృతులు లోపి, భూలోకాన్ని తలకిందులు చేసే అద్భుతాలు చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నువ్వు బంధింపబడాలి. ఏ ఏరియాలో నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి చోటు ఇవ్వట్లేదు? జాబ్లో చోటు ఇవ్వట్లేదా? బైబిల్ చదవడంలో చోటు ఇవ్వట్లేదా? ప్రార్థన విషయంలో చోటు ఇవ్వట్లేదా? సాకులు చెప్తున్నావా? నిందలు మోపుతున్నావా? సనుగుతున్నావా? గొనుగుతున్నావా? కంప్లైంట్ చేస్తున్నావా? మరి యేసయ్య ఎలా చేయగలిగాడు? మీరు యేసయ్యని చూడండి. యేసయ్య స్కూల్కే వెళ్ళలే, చదువుకోలేదు. యేసయ్యని చిన్నప్పుడు నుంచి ఏమన్నారు? వ్యభిచారం వల్ల పుట్టారన్నారు. తర్వాత యేసయ్యని ఇంకేమన్నాడు? సమరీయులు అంటున్నారు. యేసయ్యని ఇంకేమంటున్నారు? చూడండి, సుంకర్లకు పాపులకు స్నేహితుడు, మద్యపాన శక్తి తిండిపోతాను అంటున్నారు. యేసయ్యని ఇంకేమంటున్నారు? బయల్జెబూబు వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అంటున్నారు. యేసయ్యని ఇంకేమంటున్నారు? దేవదూషణ మాటలు పలుకుతున్నాడు అంటున్నారు. యేసయ్యని ఇంకేమంటున్నాడు? పిచ్చోరు, వెర్రోడు అంటున్నారు. ఇంకేమంటున్నారు? ఇతను దుర్మార్గుడు కానివాని ఎలా మీకు అప్పగించను అంటున్నారు. ప్రతిరోజు యేసయ్యని చంపాలని ప్లాన్ చేస్తే యేసయ్య ఎక్కడైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా సాకులు చెప్తూ, గొణుగుతూ, అరుస్తూ, దేవుడి మీద అరిచి, చర్చి మీద అరిచి, శిష్యుల మీద ఎప్పుడైనా అరిచాడా? అరవలా. ఎందుకు అరవలా? తనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, శక్తిమంతుడు అని తెలుసు. వీటన్నిటిని జయించే సామర్థ్యం నాలో ఉంది కాబట్టి ఇవి ఎన్నొచ్చినా వీటిని నేను జయించుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు. నీకు కావాల్సింది టోటల్ సరెండర్, దేవుడికి సంపూర్ణంగా లోబడడం. దానికి నువ్వేం చేయాలి తెలుసా? ప్రతిరోజు పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధితో నన్ను నింపు, పరిశుద్ధాత్మదేవా నీ శక్తితో నన్ను నింపు, పరిశుద్ధాత్మదేవా నీ తండ్రి చిత్తం నా జీవితంలో నెరవేర్చు. దేవా, ఈ భూలోకాన్ని నేను విడిచినప్పుడు దేవా నేను ఒక అసమర్థుడిగా, దేవుడి చిత్తం నెరవేరకుండా పరలోకం నేను రావద్దు. దేవుడి చిత్తం నెరవేర్చడం కోసం దేనికైనా నేను తెగిస్తాను, ప్రాణాలైనా అర్పిస్తాను, ఎంతటి దానికైనా నేను తెగిస్తాను ప్రభాని. నువ్వు ఒక నిర్ణయం తీసుకో, నువ్వు త్యాగము చేయి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తం సమస్తం నాకు ఏవి లాభకరమైనయో వాటన్నిటిని ఏమనుకుంటున్నా? పెంటగా ఎంచుకుంటున్నాను. దేవుడి కోసం నువ్వేం కోల్పోయావు? దేవుడి కోసం ఏమైనా కోల్పోయావా? వాటికి 1,00,000 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చూడండి 2 కొరింథీయులు 3:17 ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు, మీరు పరిశుద్ధాత్మదేవుడి మీద యేసయ్య ఎంత ఆధారపడ్డాడు తెలుసా? పరిశుద్ధాత్మ వల్లనే యేసయ్య పుట్టాడు, పరిశుద్ధాత్మ వల్లనే యేసయ్య పెరిగాడు, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత బంధింపబడి అరణ్యంలోకి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ చేత బంధింపబడి 40 రాత్రులు 40 పగలు సాతాను చేత శోధింపబడి దాన్ని జయించాడు. పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మ చేత దెయ్యాలను వెళ్ళగొట్టడం వల్ల దేవుని రాజ్యం మీ వద్దకు వస్తుంది అన్నాడు. పరిశుద్ధాత్మ చేతను 3.5 సంవత్సరాలు భూలోకాన్ని తలకించేసి అద్భుతాలు చేశాడు. పరిశుద్ధాత్మ నిత్యుడగా ఆత్మ చేత మృతుల్లోంచి తిరిగి లేచాడు. పరిశుద్ధ ఆత్మ చేత తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుని ఇప్పుని మన పైన కుమ్మరిస్తున్నాడు. యేసయ్యే ఇంత ఆధారపడుతున్నప్పుడు మనం ఎంత ఆధారపడాలి పరిశుద్ధ ఆత్మదేవుడి మధ్య? నేను వెళ్ళిపోవడం మీకు మంచిది అంటున్నాడు. ఈరోజు ఇట్లా ఒక్కసారన్నా గుర్తొస్తున్నాడు నీకు పరిశుద్ధ ఆత్మదేవుడు? నా ఆత్మను మీ మధ్య నుంచాను, నా మహిమతో నేను నింపుతున్నాను. నువ్వు పరిశుద్ధాత్మతో ఎంత నింపబడతావో అంత మహిమతో నింపబడతావు. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు నింపబడతాడు తెలుసా? దేవుని వాక్కు చేత నువ్వు నింపబడినప్పుడు మాత్రమే ఆయన నింపబడతాడు. అందుకే యేసయ్య అన్నాడు, యోహాను రాసిన పత్రిక 6:63 అంటున్నాడు, ఏమని మాట్లాడు తెలుసా? నా మాటలు ఆత్మ జీవమై ఉన్నవి. మనలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మహిమ కలిగిన ఆత్మ, దేవుని యొక్క సమృద్ధి గల జీవం ఎందుకు బయటికి రావట్లా, పొంగిపోరట్లేదు తెలుసా? వాక్కు తగ్గిపోయింది. చూడండి, మన ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? ఒకటే, వాక్యానికి సమయం ఇవ్వకపోవడమే. నాట్ టు గివ్ ఎనఫ్ టైమ్ టు ద బైబుల్. నేను మొత్తుకుంటున్నాను 1,00,000 సార్లు. నువ్వు బైబుల్కి సమయం ఇవ్వనంతకాలం పరిశుద్ధాత్మతో నింపబడవు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినంతకాలం దేవుని మహిమతో నింపబడవు. దేవుని మహిమతో నింపబడినంత కాలం నువ్వు దేవుని యొక్క సమృద్ధి గల జీవం నీలోంచి పొంగి పొరలదు. అందుకే ఒక్కటే చెయ్యి. ఫస్ట్ ఏది జరిగినా మార్నింగ్ లేస్తే ఇంకా బైబిల్ దగ్గరికి వెళ్ళిపో, ఫోన్ దగ్గరికి వెళ్ళకు. మార్నింగ్ లేస్తే కానీ బైబిల్ దగ్గరికి వెళ్ళి రోజుకి కనీసం 10 అధ్యాయాలన్నా చదువు. లేదు ఉదయం నీకు కుదరట్లేదు, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, జాబ్ ఉంది, సాయంత్రం వచ్చాను ఒక ½ అవర్ బైబిల్ చదువుకో, ఒక ½ అవర్ ప్రార్థన చేసుకో. రోజుట్లో 1 గంట అన్నా దేవుడికి సమయం ఇస్తున్నావా? ఇస్తే దేవుని మహిమతో నింపబడతాం.
నీ ప్రార్థన 5 నిమిషాలు 3 నిమిషాల ప్రార్థన పనిచేయదు. ఎందుకంటే వాడు 24/7 పనిచేస్తున్నాడు. సాతాను వాడి రాజ్యం. వాళ్ళకి జీతాలు ఇవ్వకపోయినా ఆ రేంజ్లో పనిచేస్తున్నారు. జీతాలు ఏమైనా ఇస్తారా సాతాన్ని వాడి రాజ్యానికి? వాడు ఆ రేంజ్లో పనిచేస్తున్నాడు. కానీ దేవుడు మహిమ ఇస్తున్నా తన పని చేస్తే, చిన్న పని చేస్తే, తన శిష్యుడికి ఒక గిన్నెడు, ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే వాడు మహిమ పొందుకుంటాడు, ఫలం పొందుకుంటున్నాడంటే మనం ఆ పని చేయం. దేవుడిని మనం చాలా నిర్లక్ష్య పెడతాం, చాలా బాధపడతాడు. ఇక్కడ చూడండి 2 కొరింథీయులు 3:17 చూడండి. నేను ఎన్నిసార్లు నీ తల మీద చెయ్యేసి నీ జుట్టు ఊడిపోయి అంత అభిషేకించిన, నువ్వు దేవుడికి మొదటి స్థానం, నీ ధనంలో 10వ భాగాలు, నువ్వు దేవుడికి నీ సామర్థ్యం, దేవుడి నీకు ఇచ్చిన వరాలు, దేవుడి నీకు ఇచ్చిన అవకాశాలు, దేవుడి నీకు ఇచ్చిన ప్రయత్నాలు, దేవుడు నువ్వు మొదటి స్థానంలో పెట్టినంతకాలం నేనే కాదు, పరలోకం నుంచి యేసయ్య దిగొచ్చి నీ జుట్టు ఊడిపోయి అంతగా నీవు చేసినా పనిచేయదు. నువ్వు ఆశీర్వదింపబడ్డం కష్టం. ఎందుకు తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా తన నియమ నిబంధనల ప్రకారం, విశ్వాసపు నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తాడు. ఈరోజు నా గద్దింపుని ఇంపైన సువాసనగా తీసుకోండి, బాధపడద్దు. ఒకటే చెప్తున్నాను, నేను మిమ్మల్ని అడిగేది చర్చికి రమ్మని కూడా కాదు. ఫస్ట్ బైబిల్ చదవండి, మీరు ఆటోమేటిక్ చర్చికి వస్తారు. నువ్వు బైబిల్ చదివి ఎన్ని రోజులు అయిపోయిందో, 10 అధ్యాయాలు చదివి ఎన్ని రోజులు అయిపోయిందో నీకే తెలియాలి. 1 గంట ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయిపోయింది మీకే తెలుసు. దానివల్ల నువ్వు మహిమను కోల్పోతున్నావు, దేవుడి ప్రేమను కోల్పోతున్నావు, దేవుని కనికరాన్ని కోల్పోతున్నావు, దేవుని ఆశీర్వాదం కోల్పోతున్నావు. ఈరోజు నేను గద్దించింది ఎందుకో తెలుసా? నువ్వు ఆశీర్వాదం తీసుకోవట్లేదని బాధపడుతున్నాడు. దానివల్ల అన్యులు నిన్ను ఏలుతున్నారని బాధపడుతున్నాడు. ఎందుకు ఒకటి దగ్గర నువ్వు బానిస బతకాలా? దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ చూడండి 2 కొరింథీయులు 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉంచును. ఎవరి ప్రభు? పరిశుద్ధ ఆత్మదేవుడు. హోలీ స్పిరిట్ ఈజ్ ద లార్డ్, జీసస్ ఈజ్ ద లార్డ్, ఫాదర్ గాడ్ ఈజ్ ద లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రభువే ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మను ప్రభు అంటున్నాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను, అంటే ఏ మహిమను? యేసయ్య మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రతిరోజు మహిమ నుంచి అధిక మహిమకి, విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసానికి, అద్భుతాల నుంచి గొప్ప అద్భుతాలకి, సూచక్రియల నుంచి గొప్ప సూచక్రియలకి, ఆశీర్వాదం నుంచి మహా గొప్ప ఆశీర్వాదానికి, శాంతి నుంచి మహాశాంతికి, మహాసమాధానానికి, ఆరోగ్యం నుంచి మహా ఆరోగ్యంకి నువ్వు ఎదుగునుగాక. దేవుడు అది చేయాలని కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు తెలుసా? మీ హృదయ కాఠిన్యం బట్టి, మీ గర్వాన్ని బట్టి నేను చాటుగా ఏడుస్తున్నాను అంటున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చర్చికి రావడం కంటే కూడా మొదట మార్నింగ్ లేసి బైబిల్ చదవండి. నేను గూగుల్ మీట్లో పెడతాను, ఎంతమంది వస్తారు, చాలా బాధపడతా. మన చర్చ్ వాళ్ళు రారు చాలా. మీకు తెలుసా, గూగుల్ మీట్లో విపరీతంగా అందరూ అవుట్ సైడ్ వాళ్ళు ఎక్కడెక్కడో యాడ్ అవుతారు. మన చర్చ్ వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. అది భలే బాధ అనిపిస్తుంది నాకు. అప్పుడు అంటాను, ప్రభువా ఇదేంటి ప్రభా, మా చర్చ్ వాళ్ళు బ్లెస్ అవ్వాలని నేను నాకు ఫస్ట్ మన చర్చ్ బ్లెస్, 10 సంవత్సరాలు నేను పోరాడింది మా చర్చ్ బ్లెస్ అవ్వాలని. ఇది ఎందుకు జరిగిందంటే నేను ఒక దేవుణ్ణి తప్పు అర్థం చేసుకున్నా. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. జేసీఎన్ఎంలో చూస్తే మా డాడీ బాగా బ్లెస్ అయ్యేవాడు, కానీ చర్చ్ వాళ్ళు అంత బ్లెస్సింగ్ నేను చూడలా. నేను ఒక మిస్అండర్స్టాండింగ్కి వెళ్ళిపోయాను అనమాట. అది ఎంతంటే, అరే సేవకులు బ్లెస్ అవుతున్నారు, సేవ చేసే సేవకులు బ్లెస్ అవుతున్నారు, చర్చ్ వాళ్ళు అంత బ్లెస్సింగ్ నాకు కనపడలా. అంటే నాకు తెలియని విషయం ఏంటంటే, బ్లెస్ అయినా ఆ చర్చ్ వాళ్ళు చెప్పలేదు సాక్ష్యాలు. ఆ తర్వాత అర్థమైంది. హల్లెలూయా, జేసీఎన్ఎంలో జరిగింది. అయితే మా డాడీ మీకు తెలుసు ఎంత భయంకరంగా బ్లెస్ అయ్యాడు మహిమలో. ఆయన చేసిన గొప్ప కార్యాలకి ఆయన బ్లెస్ అయ్యాడు. దేవుడి కృప అబ్రహాంలో వెంబడించా. నేనేం చేశాను తెలుసా? నన్ను కాదు ప్రభా, చర్చిని బ్లెస్ చేయని 10 సంవత్సరాలు పోరాడా. అప్పుడు ఏం జరిగింది తెలుసా? చర్చ్ బ్లెస్ అయ్యింది. బ్లెస్ అయ్యి నేను వాళ్ళకంత బ్లెస్ అవ్వకపోయేప్పటికీ నా మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, అరే ఏంటి ప్రభు ఎలా జరిగిందంటే, అందుకే మీ డాడీని బ్లెస్ చేసి చర్చిని కింద పెట్టా. నువ్వేమో నాతో పోరాడి చర్చిని బ్లెస్ చేయమన్నావు. ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
బట్ నీకు ఎదురు తిరిగారు. ఇప్పుడు నీకేం అర్థమైంది? దేవుడు ఫస్ట్ సేవకుడిని అందుకే బ్లెస్ చేస్తాడు. అప్పుడు నాకు అర్థమైంది, అరే నేను ఇంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నేను. అంటే ఎక్కడికైనా నా సేవకులు బ్లెస్ అవుతున్నారు, చర్చిలు ఎందుకు బ్లెస్ అవుతున్నాయి, చర్చిలోకి వచ్చేవాళ్ళు ఎందుకు సొంత ఇల్లు కొనట్లా, సొంత కార్లు కొనట్లేదు. ఆ తర్వాత అర్థమైంది, జేసీ అన్నంలో చాలామంది మా డాడీ దగ్గర బ్లెస్ అయినా వాళ్ళ సాక్ష్యాలు చెప్పలేదంట. అది నాకు దానివల్ల నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. అప్పుడు నేనేం చేశా, చర్చి బ్లెస్ అవ్వాలని ప్రార్థన చేశాను. 10 సంవత్సరాలు మీరు బ్లెస్ అవ్వాలని ప్రార్థన చేశాను, కానీ నన్ను ఆశ్రదించమని నేను ఎప్పుడు దేవుణ్ణి బలవంతం పెట్టలా అడగల. అందుకే మీ శాలరీస్ పెరగడం చూశాను, మీరు ఇల్లు కొనుక్కోవడం చూశాను, మీరు పెళ్ళిళ్ళు అవడం చూశాను, ఎన్ని సాక్ష్యాలు, కార్లు కొనుక్కోవడం చూశాను. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే, నేను బ్లెస్ అయ్యి మీరు బ్లెస్ అవ్వాలని ప్రార్థన చేయాల, మీరు బ్లెస్ అవ్వాలి నాకంటే ఎక్కువ అని ప్రార్థన చేస్తే అదే పెద్ద తప్పు అయిపోయింది. ఎందుకంటే మీరేమో తక్కువ సమయం దేవుడితో ఉంటారు, నేను ఎక్కువ సమయం దేవుడితో ఉంటాను. నా అభిషేకం నా మహిమ మీరు తీసుకొచ్చి బ్లెస్ చేశాను చర్చిని. ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు, వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను. ఇదే జరిగింది. దేవుడు అప్పుడు అన్నాడు, ఎందుకు ప్రభు ఇది ఇలా జరిగిందంటే, అప్పుడు చెప్పాడు, నీ మహిమను నీ అభిషేకాన్ని నీ శత్రులు నేను ప్రేమించిన వాళ్ళకి, నేను ద్వేషించిన వాళ్ళకు నువ్వు వాడావు, వాళ్ళు బ్లెస్ అయ్యారు. ఇట్స్ ఓకే, నేనేం బాధపడలేదు. అప్పుడు నాకు అర్థమైంది, 2 సేవకుడు బ్లెస్ అవ్వాలి, సంఘము బ్లెస్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ చూస్తే, చూడండి మనమందరం చూడండి 2 కొరింథీయులు 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండును అక్కడ స్వాతంత్రముండును. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతున్నాం. అంటే పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడినప్పుడే ఆ సమీపింపరాని తేజస్సు యేసయ్య యొక్క పునరుద్ధానపు యొక్క మహిమ నీలో ప్రత్యక్షమవుతుంది. లేమి, వ్యాధి, మరణం పనిచేయని మహిమ. సిలువ తర్వాత యేసయ్యలో లేమి, వ్యాధి, మరణం పనిచేస్తుందా చెప్పాలి. యేసయ్య సిలువ తర్వాత మహిమనిచ్చాడా, సిలువ ముందు మహిమనిచ్చాడా మనకి చెప్పాలి. సిలువ తర్వాత మహిమనిచ్చాడు, అంటే సంఘానికి పునరుద్ధానపు మహిమనిచ్చాడు. అంటే లేమి, వ్యాధి, మరణం మనలో పనిచేయొద్దని. అపోస్తులు అదే పని చేయకూడదని ఆయన చేశాడు. అపోస్తులు అతి శ్రేష్టమైన పునరుద్ధానం పొందారు కాబట్టి శిష్యుడైన యోహానుని చలచల నూనెలో వేస్తే ఆయనకి ఎలా ఉందంట, మంచి టబ్లో స్విమ్మింగ్ పూల్లో వేసినట్టు ఉందంట. అలాగే పాములున్న బావులు వేస్తే పాములన్నీ బయటకు వచ్చేసినాయి అంట. అలాగే ఒక అరటి చెట్టు కట్టేసి కోస్తే అరటి చెట్టు తెగిపోయింది, కానీ ఆయనకి ఏం కాలేదంట. పద్మాసు దీపంలో పడేస్తే పద్మాసు దీపం నుంచి వచ్చి ప్రపంచానికి సువార్త ప్రకటించేశాడు. అలాగే మీరు అపోస్తలుడైన పౌలుని పాము గరిస్తే అతనికి ఏం కాల. అంటే ఈ పునరుద్ధానపు మహిమ మనలో ప్రత్యక్షం కావాలని దేవుడు ప్రయత్నిస్తే మనం ఏం చేసాం తెలుసా, ప్రతిరోజు తప్పిపోతున్నాం. ఎలా తప్పిపోతున్నాం తెలుసా, ఫోన్ ద్వారా తప్పిపోతున్నాం, జాబ్ ద్వారా తప్పిపోతున్నాం, బిజినెస్ ద్వారా తప్పిపోతున్నాం, లేకపోతే అప్పుల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, లేమి, వ్యాధి, మరణం ద్వారా, ఆలస్యం ద్వారా, కోర్టు కేసుల ద్వారా, మంత్రప్రయోగం ద్వారా, శాతబడుల ద్వారా తప్పిపోతున్నాం. ఇవి తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు పరిశుద్ధ ఆత్మచేత బంధింపబడి నడిపింపబడాలా. నువ్వు చెప్పొచ్చు, నిజమే నీకు కష్టాలు ఉన్నాయి, నీకు అప్పులు ఉన్నాయి, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నీ కొడుకు నీ మాట ఇంట్లా, నీ భర్త నీ మాట ఇంట్లా, నీ కుటుంబ సభ్యులు నీ మాట ఇంట్లా, నీ రక్తబంధువులు, ఆత్మబంధువులు నీ మాట ఇంట్లా, నీ కుటుంబంలో ఎవ్వరూ నీ మాట వినట్లా. కానీ ఒకటి, ఈ సృష్టిని విడిపించేవాడు నీ మాట వింటున్నాడు. ఆయన మాటను వింటే నీ కుటుంబం మొత్తం నీ మాట వినేదటి చేస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు. అందుకే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్న అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మరి కొన్ని ఏరియాలో నీకు స్వతంత్రం రాలేదంటే, ఫైనాన్షియల్ ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టలేదా, రోగం ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పెట్టలేదా, వివాహం ఏరియాలో నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టలేదా, జాబ్ ఏరియాలో నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని ఉంచలేదా? ఉంచితే అక్కడ స్వాతంత్రం వచ్చేది. ఫోన్ ఏరియాలో నువ్వు పరిశుద్ధాత్మను పెట్టు, ఫోన్ నుంచి నీకు స్వాతంత్రం వస్తుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఈమెయిల్స్, యూట్యూబ్, మెసెంజర్ ఏరియాలే పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటే దాని నుంచి నీకు స్వాతంత్రం వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని పాపం చేయమని నేను చెప్పట్లా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే పాపం మీరు చేయరు. నువ్వు పాపం చేయదు అంటే నువ్వు పాపం చేస్తావు. నువ్వు బైబిల్ చదువు అంటే నువ్వు చదవు. నువ్వు ప్రార్థన చెయ్యి అంటే నువ్వు చేయవు.
కానీ నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి నడిపింపబడాలని ప్రార్థన చేయి, వాడు అన్నీ వదిలేసుకుంటాడు. యెషయా గ్రంథం 11 మీ బిడ్డల మీద మీరు చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిన వాని వేరు నుంచి వంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారకము ఆత్మ, యెహోవా యందు భయభక్తులను పుట్టించే ఆత్మ అతనికి ఇంపైన సువాసన ఉండను. ఈ కాలానికి చర్చికి కావాల్సిన దేవుడి ప్రేమ కాదు, దేవుడు అంటే గౌరవంతో కూడిన భయం, అది కావాలి. ఆమేన్. తల్లిదండ్రులకి బిడ్డలు భయపడతారంటే వాళ్ళు చంపేస్తారని కాదు, వాళ్ళు ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నారో దానికి నువ్వు గౌరవం చూపి భయపడ్డం, అది ప్రేమ. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే మనమందరం ముసుగులేని ముఖముతో, అంటే యథార్థంగా, నీతో నీకు గొడవద్దు, దేవుడితో నీకు గొడవద్దు, చుట్టూన్న వారితో నీకు గొడవద్దు. దేవుడితో నిజాయితీగా ఉండు, నీతో నువ్వు నిజాయితీగా ఉండు, ఇతరులతో నువ్వు నిజాయితీగా ఉండు. చేయటకు నీ శక్తికి లేపం లేని ఏ పనైనా చెవు, నువ్వు బ్లెస్ అయిపోతావు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, అరే ప్రార్థన చేయాలనుకున్నా చేయలేకపోతున్నావు, కానీ నిజంగా నీకు సీరియస్నెస్ ఉంటే దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. ఏదైనా నువ్వు సీరియస్, అందుకే అంటున్నాడు 38 సంవత్సరాలు బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తితో అంటున్నాడు, చూడండి, డూ యూ రియలీ అక్కడ ఏం మాట్లాడుతుంటే నిజంగా నువ్వు స్వస్థత పడాలని కోరుకుంటున్నావు అని అడుగుతున్నాడు. అతను అడిగిన ప్రశ్న, మిగతా వాళ్ళని అడిగిన ప్రశ్న, గుడ్డివాడికి ఏం కావాలన్నాడు? కళ్ళు కావాలంటే ఇచ్చేస్తున్నాడు. కానీ 38 సంవత్సరాలు కోనేరు దగ్గర ఉన్న, బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వాడిని స్వస్థపరచగోరుతున్నావా అంటే వాడికి స్వస్థత విషయంలో సీరియస్నెస్ లేదు. ఏ విషయంలో అయినా నీకు సీరియస్నెస్ లేకపోతే నువ్వు ఆ విషయంలో ఆశీర్వదింపబడవు. అయితే నీకు సీరియస్నెస్ దేంట్లో ఉండాలి తెలుసా? డూ యూ హ్యావ్ ఎ రియల్ సీరియస్ రిలేషన్షిప్ విత్ గాడ్? పరిశుద్ధ ఆత్మతో నీకు నిజమైన, గంభీరమైన, లోతైన, యథార్థమైన యథార్థమైన సహవాసం లేదనుకో, మన పిల్లల తర్వాత మన పిల్లలు కూడా ఏమవుతుందో తెలుసా? తర్వాతి తరంలో ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, నీ బిడ్డ కూడా ఇదే బానిస బతకాలంటే నువ్వు వాడిని దేవుళ్ళో పెంచకుండా లోకంలో పెంచేసే. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఆ స్లమ్లో ఉంటూ ఆ కష్టాలు పడుతూ ఆ బాధలు పడుతున్నావు, నీ బిడ్డలు తర్వాత తరంలో పాడకూడదు అనుకుంటున్నావా? నీతో అది అంతమైపోవాలనుకుంటున్నావా? అయితే వాడిని అడుగు, అరే రోజు పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడరా, పరిశుద్ధ ఆత్మ చేత బంధింపబడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసా? అన్లిమిటెడ్ జీసస్. అన్లిమిటెడ్ జీసస్తో నువ్వు నింపబడాలి. ఆమేన్. ఆయన నీలోకి వచ్చినప్పుడు స్వస్థత వచ్చేస్తుంది, సమృద్ధి వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది. అందుకే నీ మెయిన్ మోటివ్ ఏముండాలి తెలుసా? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ఆమేన్. చూడండి, ఇక్కడ హగ్గయ్య ఏమంటాడు తెలుసా? మీ మధ్య నా ఆత్మ నుంచా ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని కంపింపజేస్తానన్నాడు. అయితే చూడండి, ఎప్పుడైతే ఈ ఇజ్రాయేలీలు పాపం చేశారో, 3 తప్పులు చేశారు. వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు, విధవరాళ్ళకి, అనాథులకి, పరదేశులకి, తల్లిదండ్రులు లేని వారికి కనికరం చూపల. దేవుడు కోపం వచ్చింది. 70 సంవత్సరాలు వెళ్ళి బబులోను రాజుకి అప్పగించేశాడు. తర్వాత దానియేలు ప్రార్థిస్తున్నాడు. దానియేలు జీవితంలో అన్నీ తీసేశాడండి దేవుడు. ఏం తప్పు చేశాడండి? దేశాన్ని తీసేశారే, తల్లిదండ్రులను తీసేశారే, చదువుని తీసేశారే, పేరు దానియేలు అని పేరు తీసి బెల్తషదర్ అని పేరు పెట్టేశారే, మతాన్ని, యోధా మతాన్ని తీసి కల్దీలు మతం నేర్పారే. అన్నీ మార్చిన దానియేలు మారాడా? ఆఖరికి మగతనాన్ని తీసి నపుంసకుడిని తీసేశారు. కోపం వస్తే దేవుడి మీదకి దానియేలుకి రావాలి, మనకు కాదు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, అన్నీ తీసినోడు కోపమే రాలేదు. మగతనాన్ని తీస్తే, దేవా నేను ఏం తప్పు చేశానని చెప్పి నా మగతనాన్ని తీశారు, నా చదువుని తీశారు, నా దేశాన్ని తీశారు, నా తల్లిదండ్రులను చంపేశారు, నా పేరు తీసేశారు, నా చదువుని తీసేశారు. ఇన్ని చేసిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నువ్వు చేసింది న్యాయమే అంటున్నాడు. నువ్వు చేసింది న్యాయమే, నా తల్లిదండ్రులు తీయడం న్యాయమే, నా రక్తబంధులు తీసేయడం న్యాయమే, నా దేశాన్ని తీసేయడం న్యాయమే, నా రాష్ట్రాన్ని తీసేయడం న్యాయమే, నా పేరు తీసేయడం న్యాయమే ప్రభా. ఇది మేం పాపులం ప్రభా, నువ్వు కరెక్టే అంటున్నాడు.
అసలు దేవుడు అసలు ఏం తప్పు చేశాడని అండి. 15 సంవత్సరాల పసిబిడ్డని తీసుకొచ్చి విగ్రహారాధన నేర్పి నీ పేరు మార్చేస్తాను, నువ్వు ఊరుకుంటావా? మీ నాన్నగారు పెట్టిన పేరు తీసి పెంటమ్మ, పెంటయ్య, పుల్లమ్మ లేకపోతే చెత్త పేరు పెట్టి ఒక బానిసం చేస్తే నువ్వు ఊరుకుంటావా? దేవుడి మీద ఎగిరెగిరిపడి విగ్రహాలను పూజిస్తావు. దానియేలు అలా చేయలే. అన్నీ మార్చిన దానియేలు మారలేదు. నీకు ఒక్కటి తీసేస్తే చర్చికి రావు, నీకు ఒక్కటి ఇవ్వకపోతే చర్చికి రావు, నీకు ఏదైనా కొంచెం అనారోగ్యం వస్తే చర్చికి రావు, నీకు ఏదైనా డిస్కంఫర్ట్ అసహ్యంగా ఉంటే నువ్వు చర్చికి రావు. మరి అన్నీ తీసేసినోడు శాసనం, మరణ శాసనం వచ్చి సింహాల బోన్లు వేస్తానన్నా నన్ను చర్చికి వెళ్ళగో రానివ్వరు. నపుంసకులను చర్చిలోకి ఎలా చేయరు. మరి ఏం పాపం చేశాడండి? చర్చిలోకి వెళ్లకుండా చేసేశారు. యెరూషలేము చుట్టూ రోజుకు 3 దినాలు ద్వారాలు తెరిచి, అయ్యా మా పితరులు, మా పూర్వీకులు, మా రాజులు, మా న్యాయాధిపతులు, మా ప్రవక్తలు, నేను, మా వంశమంతా ఘోర పాపం చేశాం, అయ్యా మమ్మల్ని క్షమించని ఏడుస్తున్నాడండి. దాని చేసిన ప్రార్థన విని దేవుడు అరే ఏం తగ్గించుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దానియేలు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నువ్వు కృపాక్షమాపణ గల దేవుడు, క్షమించే అయ్యా, ప్లీజ్ అయ్యా అని అడుగుతున్నాడు అని. తర్వాత అన్నీ తీసిన మగతనాన్ని తీసేశారు, పేరు మార్చేశారు, మతం మార్చేశారు, తల్లిదండ్రులను చంపేశారు. కానీ మారాడా? మారలా. యోసేపుకి అన్నీ తీసేశారు, మారాడా? మారలా. మనకి ఏదన్నా కొంచెం కష్టం వస్తే మారిపోతాం. బైబిల్ చదవం, ప్రార్థన చేయం, ఉపవాసం ఉండం, పెళ్లి చేయకపోతే కోపం వచ్చేస్తాయి. మరి దానియేలుకి ఎంత కోపం రావాలో మగతనం తీసేస్తే. వచ్చిందా? ప్రార్థన చేసి యెర్మియా ప్రవక్త ప్రవచించిన 70 సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేము మందిరం కట్టబడి వెళ్ళి తిరిగి వెళ్ళాలని ప్రార్థన చేసి 5 రాజులను భయపెట్టి ఓడించి ఇశ్రాయేలు రాజ్యాన్ని మరలా స్థాపించాడండి. ఒక్కడు తన వంశాన్ని నిలబెట్టి తరాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టాడండి. ఒక్కడు. తల్లిదండ్రులు ఉన్నారా? మెంటర్స్ ఉన్నారా? రాజకుమారుడా? బానిస బతుకుతున్నవాడు దేవుడికి లోబడిపోయాడు. ఆమేన్. నువ్వు 100% లోబడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చూద్దాం హగ్గై గ్రంథం. ఎంతమందికి అర్థమవుతుంది? ఫస్ట్ దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రాలను కంపింపచేసి నీలో చెల్లించేవి ఫలించను. రోజు ఒక ప్రేయర్ చేసుకో, దేవా దేవుని ఆత్మతో నన్ను నింపు. రోజు వాక్యం నేను ఒక 1/2 అవర్ చదువుతా. నువ్వు ఒక కాడి పెట్టుకో, దయచేసి ఒక కాడి పెట్టుకో. బైబిల్ చదవకుండా ఎవరితో మాట్లాడుకో, బైబిల్ చదవకుండా ఎవరితో మాట్లాడుకో. దయచేసి భార్యతో మాట్లాడుకో, ప్రియురాలతో మాట్లాడుకో, ఫ్రెండ్తో మాట్లాడుకో. మార్నింగ్ లేసి ఒక 1/2 అవర్, ఒక 15 నిమిషాలు బైబిల్ చదువు. ఏమో తెలుసా? వాక్యంతో నింపబడుతున్నప్పుడు ఆత్మతో నింపబడతావు, ఆత్మతో నింపబడినప్పుడు మహిమతో నింపబడతావు, మహిమతో నింపబడినప్పుడు సమృద్ధి గల జీవంతో నింపబడతావు. దేవుడు మహిమ నుంచి అధిక మహిమిస్తున్నాడు. ఏ భేదం లేదు. మనమందరం గొర్రెల వలె దారి తప్పిపోయి దేవుడు అనుగ్రహించి మహిమను పొందట్లా పాపం చేస్తున్నాం. పాపం అంటే తెలుసా? విశ్వాసం కాంది పాపం. అసలు పాపం అంటే తెలుసా? దేవుడి మీద ఆధారపడపోవడం. ఇండిపెండెంట్ నేచర్ ఈజ్ ద రియల్ సిన్. దేవుడు నాకు అవసరంలా నా జాబ్ నేను చేసుకుంటా, దేవుడు నాకు అవసరంలా నా బిజినెస్ నేను చేసుకుంటా, దేవుడు నాకు అవసరంలా నా పెళ్ళి నేను చేసుకుంటా, దేవుడు నాకు అవసరంలా నా నచ్చినట్టుంటా. ఇట్స్ ఎ గ్రేట్ 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 భయంకరమైన పాపం, గ్రేట్ సిన్ అదే. అందుకే దేవుడి మీద ఆధారపడు. నా బిడ్డ ఎంతకాలము, ఇప్పుడు నీకు 40, 30, 50 సంవత్సరం జాబ్ చేస్తావు, శక్తిహీనుడు అయిపోయినప్పుడు ఎవరు పోషిస్తారు? దేవుడే దిక్కు. గుర్తుపెట్టుకో. అందుకే నీ బాల్యపు దినమందే నీ సృష్టికర్తను ఏం చేసుకో? స్మరణ తెచ్చుకో దానియేలులాగా. అప్పుడు దేవుడు నేను ప్రధానమంత్రిని చేస్తాడు. ఆమేన్, ఆమేన్. చూద్దాం, ఆఖరి ముగిస్తున్నా నేను. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, 10 కల్లా వచ్చేసేయండి, త్వరగా రండి, చర్చికి తొందరగా రండి, అనేక మందికి సువార్త ప్రకటించండి, చెప్పండి, చర్చికి తీసుకురండి. వాళ్ళని మేము చూడండి, ఇక్కడ ఏం డబ్బులు అడగట్లేదు కదా, లేకపోతే ఫీజులు ఇమ్మని అడగట్లేదు కదా. చూడండి, ఇట్స్ నాట్ కమర్షియల్. మీరు ఒకరిని ఏసే దగ్గర తీసుకొస్తే వాళ్ళకి విడుదల వస్తుంది. నాకేం జరగలేదంటే మరి దానియేలుకి ఏం జరగల? దానియేలు
తన మరణం నుంచి విడిపించాడా? తననే విడిపించుకున్నాడా? అందరినీ విడిపించాడా? అందరినీ మరణశాస్త్రం నుంచి విడిపించాడు. అబ్రహాముకే గర్భఫలం తెరబడలా. మరి అబ్రహాము అబీమెలెకు కోసం ప్రార్థిస్తే అతని గర్భఫలం తెరబడిందా లేదా? నాకేం జరగలేదు కాదు, నువ్వు ఇతరులను విడిపించినప్పుడు నువ్వు విడిపింపబడతావు. ఆమేన్. చూడండి, యోసేపు కళలు చచ్చిపోయినాయి. మరి పానదాయకుడు భక్షకాడికి కళకి అర్థం చెప్పాడు. వాళ్ళకి కళను బతికించాడు కాబట్టి ఇతని కళను వాళ్ళు బ్రతికించారు. ఆమేన్. అందుకే నువ్వు ఇతరులకి యేసే గురించి చెప్పినప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఒక కొత్త ఆత్మను దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. చూడండి, నువ్వు జీవితకాలం ఎంత జాబ్ చేయి, ఎంత చేయి, నువ్వు అలాగే అంటే కొద్ది ఆశీర్వాదమే చూస్తావు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా ఉదయం లేచి నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం, ఉదయం లేచి మేము వాక్యం చదువుకుంటాం, మేము బైబిల్ చదువుకుంటాం, మేము ప్రార్థన చేసుకుంటామని ఒక హాఫ్ ఎన్ అవర్, ఒక 30 నిమిషాలు దేవుడికి కుటుంబం మొత్తం కేటాయించండి, బ్లెస్ అవుతారు. అందుకే నేను గూగుల్ మీట్ పెట్టాను. అందుకే గూగుల్ మీట్ నేను పెట్టింది. ఆమేన్. చూడండి, హగ్గై గ్రంథము చూడండి. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీలకి దేవుడు చెప్తున్నాడు 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానియేలు ప్రార్థించాడు. కోరేషు రాజేమో మందిరం కట్టుకోమని డబ్బులు ఇచ్చాడు. వీళ్ళ మందిరం కట్టట్లా. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 19 సంవత్సరాలు మందిరం కట్టల వీళ్ళు. అప్పుడు దేవుడి కోపం వచ్చింది. ఇదిగో సమయం ఇంకా రాలేదు, బైబిల్ చదవడానికి సమయం ఇంకా రాలా, ప్రార్థన చేయడానికి ఇంకా సమయం ఇంకా రాలా, ఉపవాసం ఉండడానికి సమయం ఇంకా రాలా, చర్చికి వెళ్ళడానికి ఇంకా సమయం ఇంకా రాలేదు అని మీరు చూడండి. సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని జనులు అన్నట్టు. బ్రదర్, దేవుడు నన్ను బ్లెస్ చేసిన తర్వాత చర్చికి వస్తా. బ్రదర్, దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత చర్చికి వస్తా. బ్రదర్, నాకు ఇల్లు ఇచ్చిన తర్వాత చర్చికి వస్తా. నో, దేవుడు అలా పనిచేయడు. దేవుడు అలా పనిచేయడు. విశ్వాసం అంటే నువ్వు స్వస్థపరచకముందే నమ్మాలా. దేవుడు నీకు అప్పు తీయకముందే దేవుడిని నమ్మాలా. నమ్ముట వల్లే సమస్తం సాధ్యం. ఆమేన్. చూడండి, నీకు అసాధ్యమైన లేదు, నీకు సమస్తం సాధ్యమే. విశ్వాసం, దేవుడు ఇవ్వకముందే దాన్ని నువ్వు భౌతికంగా చూడకముందే దాన్ని నువ్వేం చేయాలా? నమ్మాలా. ఆమేన్. ఇక్కడ చూడండి, హగ్గై గ్రంథం చూడండి. దేవుడు చెప్తున్నాడు, హగ్గై గ్రంథం 1:2 చూడండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే. నువ్వు నూతనేశ్యంగా కట్టబడకుండా ఏది ఆపుతుంది? నిన్ను నువ్వు కట్టుకో. నువ్వు నూతనేశ్యంగా కట్టబడే ముందు 3 నీ జీవితంలో జరిగితే, నువ్వు దెయ్యాలను వెలగొడతావు, రోగులు స్వస్థపరుస్తావు, మృతులు లేపుతావు. ఈ 3 నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే నువ్వు నూతనేశ్యంగా కట్టబడుతున్నావు అని అర్థం. ఆమేన్. నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టాలా, మృతుల్ని లేపాలా, రోగులు స్వస్థపరచాలి. అది నీ పని. ఇది ఎవరు చేయలేరు. ఒక కలెక్టర్ చేయగలరా? ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టగలరా? ఒక చనిపోయిన వ్యక్తిని ఒక అపోస్తులు లేపినట్టు ఒక ప్రధానమంత్రి లేపగలరా? నీకు ఆ వరం ఉంది, నీకు ఆ అభిషేకం ఉంది, నువ్వెందుకు బయటికి తీయట్లేదని దేవుడు బాధపడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, అందుకు యెహోవాకు చూడండి ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గై సెలవిచ్చిందేమనగా, ఈ మందిరం పాడై ఉండగా, నీ ఆత్మీయ జీవితం పాడైపోయి ఉండగా, నీ ప్రార్థనా జీవితం పాడైపోయి ఉండగా, నీ బైబిల్ ధ్యానం పాడైపోయి ఉండగా, నీకు సమాధానం లేకుండగా, నీకు నెమ్మది లేకుండగా, మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇక్కడ ఒకటే చెప్తున్నాడు. ఎప్పుడు చూడండి, చాలామంది తప్పేం కాదు, నువ్వు ఇల్లు కొనుక్కోవడం తప్పు కాదు, నువ్వు కారు కొనుక్కోవడం తప్పు కాదు, నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. దానికంటే నీ జీవితాన్ని దేవుని నీతిలో, పరిశుద్ధతలో, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడంలో మొదట కట్టుకో. ఆత్మీయ పరిణతిలో నువ్వు ఎదగనంత కాలం నువ్వు బేబీ క్రిస్టియన్గా, ఒక చిన్న బిడ్డలాగా, క్రైస్తవుడిగా, కొరింథీ సంఘంలాగా ఉంటే పెళ్లి చేసుకున్నా పెళ్లి ఫెయిల్ అయిపోద్ది, బిజినెస్ పెడితే బిజినెస్ ఫెయిల్ అయిపోద్ది, జాబ్లో ఫెయిల్ అయిపోతావు, అన్నిట్లో ఫెయిల్ అయిపోతావు. ఎందుకు అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నావు? నువ్వు బేబీ క్రిస్టియన్గా ఉన్నావు. నువ్వు పరిశుద్ధ ఆత్మతో బంధింపబడి, నడిపింపబడి దేవుని మహిమను పొందుకోవాలని దేవుడు ఆశపడతాడు. దీని అంతటికి ఒకటే, రోజుట్లో నువ్వు పెద్ద పెద్ద అడుగులేసి ఒక్క రోజులోనే బైబిల్ చదివే, 40 రోజుల్లో బైబిల్ చదివే, 4 నెలల బైబిల్ చదివే నేను చెప్పట్లా. నువ్వు ప్రతిరోజు చూడండి, జాషువాతో అన్నాడు, ఓ జాషువా, మోషే నా సేవకుడు చనిపోయాడు, ఇప్పుడు నేను నిన్ను అభిషేకిస్తున్న జ్ఞానాత్మపుడుగా, నువ్వు బ్రతికి దినంలో ఏ మనుషుడు, ఏ స్పిరిట్, ఏ రాజ్యం నీ ముందు నిలవజాలదు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని ఏమంటాడు తెలుసా? ఈ వాక్యాన్ని రాత్రి పగలు నువ్వు ధ్యానిస్తే యూ షల్ హ్యావ్ ఏ గుడ్ సక్సెస్. దెర్ ఈజ్ ఎ బ్యాడ్ సక్సెస్ ఇన్ ద వరల్డ్.
యేసయ్య లేని వాళ్ళందరికీ బ్యాడ్ సక్సెస్ ఉంటుంది. ఆశీర్వాదం అనే శాపంతో కూడి ఉంటుంది వాళ్ళకి. అందుకే మనం ప్రసంగిలో చూస్తే ఒక వ్యక్తికి దేవుడు ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇస్తాడంట, దాన్ని అనుభవించే శక్తిని మాత్రం వాడికి ఇవ్వడంట. వాడు ప్రశాంతంగా పడుకోలేడు. మీరు చూడండి, సినిమా హీరోస్ కానీ, బిగ్ షాట్లు కానీ, బిజినెస్ పీపుల్ కానీ నైటు ఆల్కహాల్ లేకుండా పడుకోరు వాళ్ళు. మీకు తెలుసా? మీకు తెలుసు చాలామంది సీఎంలు తాగకపోతే పడుకోరు. మీకు తెలుసు చాలామంది ముఖ్యమంత్రులు, అవునా కదా, వాళ్ళకి తాగకపోతే నిద్ర రాదు. అది వాళ్ళ బలహీనత. మనం ప్రార్థించాలి. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి, ఈ మందిరం పాడైపోయినగా మీరు సరంబి వేసిన వెండల్లో, హగ్గై రాసిన పత్రిక 1:4 ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీరు అసలు రోజు బైబిల్ చదువుతున్నారా? నీ గురించి ఆలోచించు. ప్రార్థన చేస్తున్నావు, ఆలోచించు. ఉపవాసం ఉంటున్నావు, ఆలోచించు. దశంభాగాలు చెల్లిస్తాం, ఆలోచించు. 5 నిమిషాల ప్రార్థన పనికిరాదు, ఆలోచించు. మీ ప్రవర్తన గురించి ఆలోచించడి. మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండెను. ఎందుకు జరుగుతుంది? శాలరీ వస్తుంది, మొత్తం ఖర్చు అయిపోద్ది. బిజినెస్ చేస్తావు, ఖర్చు అయిపోతుంది. ₹1 మిగలట్లేదంటే అర్థమైనది తెలుసా? నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబట్టలేదు. నీ మందిరం పాడైపోయింది. నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ బైబిల్ ధ్యానం అనే జీవితం, నీ ఉపవాసం అనే జీవితం, నీ మారు మనసు అనే మందిరపు ప్రార్థన జీవితం, నీ జీవితం రోజు రోజుకు పాడైపోతుంది. దానికి కారణం ఎవరో కాదు, నువ్వే. నువ్వు దేవుడికి మొదటి సమయం, మొదటి ధనం, మొదటి ప్రయత్నం ఇచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. ఈరోజు దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. దేవుడు నీ మీద కోపం లేదు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఒక్కసారి తిరిగిరా. నీకు వీలైనప్పుడు డబ్బు సంపాదిస్తే నీకు విలువ ఉంటుంది అనుకోవడం పెద్ద అవివేకం. డబ్బు లేని రోజున నిన్ను ఎవ్వడూ లెక్క చేయడు. ఎంతకాలం నువ్వు సంపాదిస్తావు? బలం ఉన్నంతకాలం. బలం ఊడిపోయినప్పుడు ఒక్క దెబ్బకి దేవుడు ఒక హాస్పిటల్లో పడేసాడు అనుకో, నువ్వు సంపాదించింది హాస్పిటల్ ఫీజు కూడా సరిపోదు. సో నువ్వు దేవుణ్ణి మొదటి పెట్టలేదనుకో, నువ్వు సంపాదించింది. అందుకే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల, రాత్రంతా కావలి వారు మేల్కొన్నారు, ఒక భూకంపం వచ్చింది, ఆపుతారా? కావలి వారు ఆపగలరా? వాళ్ళు కూడా చచ్చిపోతారు. అందుకే నీ జీవితాన్ని ఇసుక మీద కడుతున్నావా, బండ మీద కడుతున్నావా? ఒకసారి అర్థం చేసుకో. చూడండి, దేవుడు నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చిన సామర్థ్యాలు, నీకు ఇచ్చిన వ్యక్తిత్వం చూడండి, నీకు బోధిస్తే దేవుడి యొక్క సత్య మార్గంలో నువ్వు నడవాలని. కానీ నీ వరాలను, నీ సామర్థ్యాన్ని, నీకున్న తలాంతులను, నీకున్న ఎబిలిటీస్ని, నీకున్న గిఫ్ట్స్ని, నీకున్న క్వాలిటీస్ని, నీకున్న పర్సనాలిటీని నీ సొంతానికి వాడుకున్నప్పుడు నువ్వు నష్టపోతావు. ఒకటే, క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? యేసే మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఇతరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అలా అని చెప్పి 24 గంటలు నువ్వు మైక్ తీసుకుని సువార్త ప్రకటించమని చెప్పట్లా. మొదటి ఒక ½ అన్ అవర్ ఉదయం దేవుడికి ఇవ్వు. ఉదయం ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. మార్నింగ్ లేసి ½ అన్ అవర్ బైబిల్ చదివిన తర్వాతే ఎవరితో మాట్లాడతా. బైబిల్ చదవకుండా జీవితంలో ఎవరితో మాట్లాడుకో. ఒక ½ అన్ అవర్ చాలు. ½ అన్ అవర్. అది ఫోన్లో చదువుతావా? ఫోన్ కంటే బైబిలే బెటర్. చదువుతారు. ఒక నిర్ణయం తీసుకోండి. అలా ఏమవుతుందో తెలుసా? విశ్వాసపు ఒక అడుగు వేసినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మీరు పర్వతాలు ఎక్కి చూడండి. ఇక్కడ మీరు చూడండి, మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్న ఆకలి తేరుకుంది, పానం చేయుచున్న దాహం తేరుకుంది, బట్టలు కప్పుచున్న చలి ఆగుకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునే జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. చాలామంది క్రిస్టియన్స్ ఏం చెప్తారు తెలుసా? ఎంత కష్టపడిన ₹1 మిగలట్లేదు బ్రదర్. 50,000 వస్తుంది, 60,000 వస్తుంది, 1,00,000 వస్తుంది. ఎందుకు మిగలట్లేదు తెలుసా? సంచి ఉంది, సిల్లు ఉంది. ఆ కన్నము, ఆ రంధ్రము ఎందుకు పడిందో తెలుసా? దేవుడికి మొదటి సమయం ఇవ్వకపోవడం. ఆమేన్. రోజు ప్రేయర్ చేసుకో, ప్రభా నీకు ప్రతి విషయంలో మొదటి స్థానం ఇచ్చే కోరిక నాలో పుట్టించు. ప్రతి విషయంలో నీ పని చేసే క్రమశిక్షణ నాకు నేర్పు. ఎక్కువ దేవుణ్ణి మొదటి స్థానం పెట్టే గ్రంథాలను నువ్వు చదువు. నువ్వు బైబిల్ చదువు, ఆ డిసిప్లిన్ గ్రంథాలు నువ్వు చదువు. ఆమేన్. దేవుణ్ణి మొదటి పెట్టే కోరిక పుట్టించమని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా? దేవా ప్రతి విషయంలో నేను మొదటి పెట్టే కోరిక నాకు పుట్టించు ప్రభు అని అడుగు. ఆమేన్. అది నీ జీవితాన్ని కడతది. మీరు ఒకటి చెప్పండి మీ బిడ్డలకు, అరే
ఇదిగో దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టే కోరికను అడగరా. ఫోన్ను కాదు, యాపిల్ ఫోన్ కొనటం కాదురా, నువ్వు చెప్పాలా. అలాగే దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టే క్రమశిక్షణ నేర్పమని అడగరా దేవుణ్ణి. అలాగే దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టే బైబిల్ సంబంధించిన పరిశుద్ధాత్మ బుక్స్ చదవరా. నీ బిడ్డలకు నేర్పు. వాడు గొప్పోడైపోతాడు. ఆమేన్. అవి చేసుకో. చూడండి, ఉదయం నుంచి సాయంత్రం మనం చేసే ఎంపికలే మన జీవితాన్ని నాశనం చేస్తాయి కదా. మార్నింగ్ లేస్తే కానీ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఫెయిల్ అయిపోయింది ఎంపిక. రెండోదేమో 10-11 తిండి విషయంలో ఫెయిల్ అయిపోతాం, టయానికి తిండి తిన్నాం. మూడోదేమో మధ్యాహ్నానికి అలసిపోతాం, సాయంత్రానికి వచ్చి నోరు అదుపులో ఫెయిల్ అయిపోతాం ఎంపిక చేయడంలో. చూసే విషయంలో ఎంపికల్లో ఫెయిల్ అయిపోతాం, వినే విషయంలో ఎంపికల్లో ఫెయిల్ అయిపోతాం, సాయంత్రానికి వచ్చి అలసిపోయి ఫెయిల్ అయిపోతాం, ప్రార్థన జీవితంలో ఫెయిల్ అయిపోతాం. మనం తీసుకునే ప్రతి ఎంపికలో ఫెయిల్ అయిపోయిన తర్వాత మనం ఆశీర్వదింపబడలేదని ఎందుకు బాధపడాలి? మనం ఉదయం నుంచి సాయంత్రం చేసే చాయిస్ ఎంపికలే సరిగా లేనప్పుడు మన జీవితం ఎందుకు సరిగా ఉంటుంది? మార్నింగ్ నుంచి నువ్వు సరైన రైట్ చాయిస్ చేసుంటే, రైట్ ప్లేస్లో రైట్ టైమింగ్లో నువ్వు రైట్ చాయిస్ చేసుంటే ఈరోజు నువ్వు ఆశీర్వాదంలో ఉంటావు. మనం చేసే ఎంపికలే. మార్నింగ్ దేవుణ్ణి, నా రాజ్యాన్ని నీతిని మొదట ఎతకమన్నాడు. అది చేయడంలో మనం ఫెయిల్ అయిపోయినప్పుడు రోజంతా ఇక గొడ్డి సాకరి గాడిదలాగా బతకాల్సి వస్తుంది, బాధపడతాం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఆశీర్దించి అంటాం. ఎందుకు ఆశీర్దించట్లేదు ప్రభు అని ఎప్పుడైనా అడుగు, ఆన్సర్ ఇచ్చేస్తాడు. నీకు ఇష్టం ఉండదు ఆన్సరు. దేవుడు చెప్పే ఆన్సర్స్ 99 నీకు ఇష్టం ఉండవు. హల్లెలూయా. ఇష్టం ఉండవు. దేవుడు చెప్పింది నీకు ఇష్టం ఉండదు. ఆమె అలా కాదు ప్రభా, ఎలా కాదు ప్రభా అని నువ్వు చెప్తావు, ఆయన వినడు. నేను ముగిస్తున్నాను, చూడండి. హల్లెలూయా. చూడండి, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. నువ్వు రోజు ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు ఏం ఆలోచిస్తున్నారో ఒక ఆలోచించు. థింక్ వాట్ యు ఆర్ థింకింగ్. రోజంతా చింతిస్తూనే ఉంటావు. దేవుడు చింతించొద్దు అంటాడు. నువ్వు ఈరోజే జీవించరా బాబు, ఈరోజే కష్టపడు, రేపుడిది ఇప్పుడు కష్టపడలేవు, ఎస్టర్డేది నువ్వు కష్టపడలేవు. యూ కాంట్ చేంజ్ ది ఎస్టర్డే, యూ కాంట్ చేంజ్ ద టుమారో. రేపుని నువ్వు మార్చలేవు, గతాన్ని నువ్వు మార్చలేవు అని చెప్తే నువ్వు వినవు. నువ్వు భవిష్యత్తులో జీవించలేవు, గతంలో జీవించలేవు అంటే నువ్వు వినవు. నీ జీవితంలో 2 దినాలు తీసేయి, ఎస్టర్డే టుమారో, ఈ 2 తీసేయి, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. రేపటిని గతాన్ని నిన్నటిని తీసే నీ జీవితంలో నీకు నెమ్మది ఉంటుంది. నీకు ఈరోజు కృప ఇచ్చాడు. ఆ కృప తీసుకుని ఈరోజు కష్టపడు. నువ్వు ఎంత కష్టపడగలవో దేవుడి కృప పొందుకుని అంత కష్టపడు. నువ్వు ఆశీర్వదింపబడవాలంటే 3. 1, దేవుడితో గొడవ పడకు, నీతో నువ్వు గొడవ పడకు, ఇతరులతో నువ్వు గొడవ పడకు. 2, నిజాయితీగా ఉండు. నీతో నువ్వు నిజాయితీగా ఉండు, ఇతరులతో నిజాయితీగా ఉండు, దేవుడితో నిజాయితీగా ఉండు. 3, నీ శక్తికి లోపం లేని ఏ పనైనా కష్టపడిచే. నువ్వు బ్లెస్ కాకపోతే అన్నాడు అవుతావా? అవుతావు. కానీ నీతో నువ్వు నిజాయితీగా ఉండలేవు. ఎప్పుడు నీతో నువ్వు గొడవ పడుతూ ఉంటావు, దేవుడితో గొడవ పడుతూ ఉంటావు, ఇతరులతో గొడవ పడతావు. గొడవ నీ ఆశీర్వాదాన్ని దొంగలిస్తుంది, జాగ్రత్త. అందుకే చూడండి, పర్వతంలోకి మానులు తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించినలా దాని యందు నేను సంతోషించుచు నన్ను గణపరుచుకుందనని యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను గణపరచాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెతికినప్పుడు, నూతన యెరూషలేముగా ఆయన మందిరంగా నువ్వు కట్టబడినప్పుడు దేవాది దేవుడు సమృద్ధిగా నీలోకి వచ్చి నీలో నివాసం ఉండి తన్ను గణపరుచుకుని నిన్ను గణపరుస్తాడు. ఇది ఎందుకు జరగట్లేదంటే నువ్వు ఆయన చిత్తానుసారమైన రాజ్యంగా మందిరంగా కట్టబడట్లా. దానికి కారణం ఒకటే, దేవుడికి 2nd ప్లేస్ ఇచ్చావు. నీకు తెలుసు, ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నీకు నేను 2nd ప్లేస్ ఇచ్చాను, నన్ను క్షమించు. ఉదయం బైబిల్ చదవలేదు ప్రభా, నన్ను క్షమించు. ప్రార్థన చేయలేదు ప్రభా, నన్ను క్షమించు. నువ్వు చెప్పింది మేము చేయలేదు ప్రభా, నన్ను క్షమించని దానియేలాగా ప్రార్థన చేసావా? అస్సలు చేయవు. నీకు దేవుడు అంటే కోపం. చూడండి, ఎవరైనా డిప్రెషన్లోకి ఎవరు వెళ్తారో తెలుసా? నిరుత్సాహంలో ఉన్నవాడిని, డిప్రెషన్లో నిరాశలో ఉన్నవాడు. నిరాశ ఎందుకు? వాడి కోపం, వాడి మీద వాడి కోపం, దేవుడి మీద కోపం, అందరి మీద కోపం. డిప్రెషన్ ఈజ్ ఏ హై లెవెల్ ఆఫ్ యాంగర్. హల్లెలూయా. అందుకే ఆ డిప్రెషన్ పోవాలంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. నేను చేశానంటావు, చేసావు, కానీ దేవుడి చిత్తానుసారంగా చేయలేదేమో, జాగ్రత్త. మళ్ళీ దేవుడిని అడుగు, ప్రభు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదని దేవుడి దగ్గర కూర్చున్నాడు.
దేవుడు ఆన్సర్ ఇచ్చేస్తాడు నీకు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూసేదిరు కానీ కొంచెమే పండాను. ఎందుకని ఆయన రాజ్యాన్ని నీతిని మనం ఎదగడంలో ఫెయిల్ అయిపోయాం. ఫస్ట్ మన పని ఏంటి? సువార్తను ప్రకటించడం. అది చేయడంలో ఫెయిల్ అయిపోయాం కాబట్టి అన్నీ మనకు వచ్చినాయి. చూడండి, విస్తారం కావాలి మీరు ఎదురు చూసారు కానీ కొంచెమే పండాను, మీరు దాని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా, అంటే నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం, నీ యొక్క బైబిల్ ధ్యాన జీవితం, నీ ఉపవాస జీవితం, నీ నీతి జీవితం, నీ పరిశుద్ధ జీవితం పాడైపోయి ఉండగా నువ్వేం చేస్తున్నావు? వేస్ట్. చూడండి, నా మందిరం పాడేయండుగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకునేటకు త్వరపడుచుండారే. నీ ప్రార్థనా జీవితం పాడైపోతే పెళ్లి జీవితాన్ని కట్టుకోవాలని ఎందుకు తొందరపడుతున్నావు? నీ ప్రార్థనా జీవితం పాడైపోతే ఉద్యోగ జీవితాన్ని ఎందుకు కట్టుకోవాలని తొందరపడుతున్నావు? నీకు దేవుడితో సరైన రిలేషన్ లేనప్పుడు నీ జాబ్లో నీకు కష్టాలు ఉంటాయి, నీకు బిజినెస్లో కష్టాలు ఉంటాయి, నీ సేవలో కష్టాలు ఉంటాయి. కొంతకాలం నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు రైట్ రూట్లో వెళ్తున్నప్పుడు దేవుడు నల్లగొడతాడు, యోసేపులాగా దానియేల్లాగా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నల్లగొడుతున్నప్పుడు దానియేల్లాగా ప్రార్థన చేయాలా, యోసేపులాగా ప్రార్థన చేయాలా, యేసేలాగా ప్రార్థన చేయాలా. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వెళ్ళి క్షమించు. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు ఒక్కడే ప్రార్థన చేయి. దేవా, మేము మా పూర్వీకులు మా పితరులం మేము పాపం చేస్తాం ప్రభా, మా ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాం, మా బైబిల్ ధ్యానాన్ని కోల్పోయాం, మేము వాక్యం వినడంలో కోల్పోయాం, మా సేవకుల బోధ మేము వినలా, మా ప్రవక్తల బోధ మేము వినలా, అందుకే ఈ కష్టాలు వచ్చినాయి ప్రభా, నన్ను క్షమించు. ఉపవాసం నేను ఉండట్లేదు ప్రభా, నా ఇష్టానుసారంగా బతుకుతున్నాను, నన్ను క్షమించు. ఆ ఫోన్లో ఉంటున్నాను, ఆ టీవీలో ఉంటున్నాను, ఆ మూవీస్లో ఉంటున్నాను, నా ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడుతున్నాను ప్రభా, నన్ను క్షమించు. దేవా, నీకు మొదటి స్థానం ఇవ్వట్ల, నువ్వు చేసేది న్యాయమే అని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు కృపాక్షమాపణ గల దేవుడు, దేవా నన్ను మహిమపరిచు అని అడుగు, దేవుడు మహిమపరుస్తాడు. ఆమేన్. చూడండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన భాగ్యాలు కష్టమైనవి కాదు, అవి పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడితే అవి ఎంతో గొప్పవి. నువ్వు ఏం చేయద్దు, ఈరోజు దేవుడి మహిమ నుంచి అధిక మహిమ పొందుకోవాలి. ఆయన నిన్ను మహిమతో నింపుతానంటున్నాడు. నువ్వు నింపబడకపోవడానికి ఆయనకి నువ్వు సమయం ఇవ్వట్లా. దేవుడికి కావాల్సింది నీ సామర్థ్యం కాదు, నీ అందుబాటు. ఎంత ఎక్కువ అందుబాటులో ఉంటే అంత ఎక్కువ మహిమపరుస్తాడు, అంత ఎక్కువ స్వస్థపరుస్తాడు, అంత ఎక్కువ అభిషేకిస్తాడు, అంత ఎక్కువ ఆశీర్దిస్తాడు, అంత ఎక్కువ ఘనపరుస్తాడు, అంత ఎక్కువ మహిమపరుస్తాడు. చూడండి, మోషే గారు దేవుడికి స్నేహితుడంట. మరి దేవుడికి నువ్వు స్నేహితుడివేనా? దేవుడి నీకు స్నేహితుడేనా? రోజుట్లో 24 గంటల్లో దేవుడి సహాయం ఎన్నిసార్లు అడుగుంటావు? అసలు అడిగినే అడుగు. కొంతమంది అసలు పాస్టర్లతో ప్రార్థన చేయించుకోవు, నీ హృదయం నీకు కఠినమైపోయింది. దేవుడి హృదయం, నీ హృదయం ఎందుకు కఠినపరుచుకున్నావు? దీర్ఘకాలికమైన వ్యాధులు, దీర్ఘకాలమైన అప్పులు, చేదు అనుభవాలు. కానీ ఒకటి అనుకుంటావు, దేవుడే చెప్పాడా బిజినెస్ పెట్టమని? దేవుడే చెప్పాడా జాబ్ చేయమని? దేవుడే చెప్పాడా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు దేవుడి దగ్గర కూర్చో. నేను రోజు అడుగుతా, ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు ఎప్పుడైనా దేవుడిని అడిగావా? ఆన్సర్ ఇస్తాడు. దేవుడిచ్చే ఆన్సర్ 99% నీకు ఇష్టమన్నదు. ఈరోజు నువ్వు ఇన్ని కష్టాలు శ్రమలు గుండా ఎందుకు వెళ్తున్నావు తెలుసా? నువ్వు ప్రార్థన చేసి నీ జీవితంలో నెరవేర్చడానికి ఇన్నిటి గుండా నడిపిస్తున్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్నట్టు ఆయన చేయడు, తను అనుకున్నట్టే నీ చేస్తాడు. నువ్వు దేవుడు మైండ్ సెట్ని ఎప్పటికీ మార్చలేవు. నువ్వు అనుకున్నట్టు ఆయన చేయడు, తను అనుకున్నట్టే నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే, ఒకటి, దేవుడు నిన్ను శ్రమల్లో కష్టాల్లో నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచుతావా, నీతిలో పరిశుద్ధంగా ఉంటావని యోసేపులాగా, దానియేలులాగా, ఎస్తేరులాగా, దావీదు మహారాజులాగా, అబ్రహాములాగా పరీక్షిస్తున్నాడు. పరీక్షలో ఫెయిల్ అయిపోయావా, పాస్ అయిపోయావా? ఒకసారి దేవుడిని అడుగు. ఒకసారి ఈరోజు వెళ్ళిన తర్వాత, దేవా నేను ఎన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని అడుగు. ఎన్ని పరీక్షల్లో పాస్ అయ్యానని అడక్కు. దేవుడికి చెప్పిన ప్రతి పరీక్షలో, ఇజ్రాయేలుకి దేవుడు పెట్టిన 7 పరీక్షల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అయినా తన కృపను బట్టి కానాను దేశానికి తీసుకెళ్ళాడు. ఈరోజు నువ్వు దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో ఫెయిల్ అయిపోయినా దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. నువ్వు ఆయనకి అవకాశం ఇస్తే, నువ్వు ఆయనకి అందుబాటులో ఉంటే, నువ్వు ఆయనకి సమయం ఇస్తే, నువ్వు ఆయనకి నీ కొద్ది దశమ భాగాలు ధనం ఇస్తే, నువ్వు నీ శక్తి సామర్థ్యాలు ఆయనకి ఇస్తే. చూడండి, దేవుడి పని అంటే
చూడండి, ఒబేదేదంలాగా ఉండాలి. ఒబేదేదము అన్యుడండి, గిత్తీయుడండి, 7 జాతుల్లోంచి వచ్చినోడండి. ఒబేదోదం ఇంట్లో మందసమని ముట్టుకున్నా, ఆడుకున్నా, ఏం చేసినా బ్లెస్ అవుతున్నారు. కానీ ఒక లేవీయుడు ఉజ్జా దాన్ని పట్టుకుంటే చచ్చిపోయాడు. ఏంటి కారణం? ఒబేదేదముకి మందసం పట్ల ఉన్న ప్రేమ, కటాక్షం. అసలు ఒక అన్యుడు మందసం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు కావాలనుకున్నాడు. అందుకే దేవుడు ఒబేదం ఎన్నిసార్లు వచ్చినా చంపట్ల, కానీ లేవీలు వెళ్తే చంపేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు కావాలనుకున్నాడు. తర్వాత దావీదు మహారాజు ఆ మందసాన్ని తీసుకొచ్చి దావీదు పట్టణంలో పెడితే, ఒబేదేదం నేను బ్లెస్ అయిపోయాను కదా, మందసాన్ని వాడేసుకున్నా, యూజ్ అండ్ త్రో. దేవుడిని వాడేసుకుని ఇల్లు వచ్చింది, దేవుడిని వాడేసుకుని జాబ్ వచ్చింది, దేవుడు చాడుకుని పెళ్ళి అయిపోయింది, ఇంకా దేవుడు నాకు అక్కర్లా అనుకోలా. ఒబేదేదం ఏం చేశాడు తెలుసా? మందసం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని ఆస్తి పాస్తులు సమస్తాన్ని వదిలేసి దావీదు పట్టణానికి వచ్చి దావీదుని అడుగుతున్నాడు, మందసం ఎక్కడుంటే అక్కడ ఉంటాను అంటున్నాడు. అదేంటయ్యా నువ్వు అంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడే? ఆశీర్వాదం ఎవరికి కావాలయ్యా? ఆశీర్వాదం ఇచ్చేవాడు కావాలిగా అన్నాడు. ఈ కాలంలో మనుషులకి ఆశీర్వాదం కావాలి, కానీ ఆశీర్వాదం ఇచ్చేవాడు అవసరం లేదు. స్వస్థత కావాలి, కానీ స్వస్థత ఇచ్చేవాడు అవసరం లేదు. మహిమ కావాలి, కానీ మహిమ ఇచ్చేవాడు అవసరం లేదు. కానీ దావీదు నా హృదయానుసాడని ఎందుకు అన్నాడు తెలుసా? నేను బ్రతుకు దినముల కృపాక్షంలో నా వెంట వస్తాయి, చిరకాలం మందిరంలో ఉంటా, రాజ్యంలో ఉండను, సింహాసనం మీద ఉండను, రాజభోగాల మీద ఉండను, లేకపోతే నా అంతఃపురంలో ఉండను, లేకపోతే నా పట్టణంలో ఉండను, నేను బతికితే దేవుని మందిరంలో బతుకుతా అన్నాడు. అందుకే దావీదు మహారాజు అంటే దేవుడికి అంత ఇష్టం. ఎక్కడ బతుకుతానంటున్నాడు? దేవుడి సన్నిధిలో బతుకుతానంటున్నాడు. మనము రోజంతట్లో ఎంతసేపు దేవుడి సన్నిధిలో బతుకుతున్నాం? నువ్వు రోజంతట్లో 24/7లో నిన్ను ఎక్కువ అడగట్లా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దేవుడి సన్నిధిలో బతికితే దావీదు మహారాజులాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సమయమంతా దేవుడు అడగట్లా, నీ ధనమంతా దేవుడు అడగట్లా, నీ సామర్థ్యం దేవుడు అడగట్లా, లేకపోతే నీకు ఇచ్చిన వరాలు ఫలాలు నీ బిడ్డల్ని దేవుడు అడగట్లా. కొంచెం నన్ను ముందు పెట్టు. ఒబేదేదం ఏం చేసేది తెలుసా? ఆశీర్వాదంతో భయంకరంగా బ్లెస్ అయిపోయాడు. ఇంకా మందసం దావీదు మహారాజు తీసుకొస్తా అంటున్నాడు. ఆశీర్వాదం ఎవడికి కావాలయ్యా? ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు కావాలని అన్ని ఊరుని పట్టణాన్ని అన్నీ వదిలేసేసాడు. ఒక అన్యుడండి, ఒక గిత్తీయుడండి. మనం అలా ఉండాలి. మనం చెప్పుకుంటా బాగానే ఉంటుంది, కానీ మన నిజంగా మన హృదయాన్ని తెలిసి మనం ఎలా జీవిస్తున్నామో. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందంటే మనం దేవుని మహిమతో నింపబడట్లా. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందంటే మనం విశ్వాసం లేదకట్లా. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందంటే మనం బైబిల్ చదవట్లా. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? బాధపడుతున్నాడు. నా మాట వింటే ఇన్ని బ్లెస్ చేస్తానే, ఇది ఎందుకు నా మాట అట్లా అని బాధపడుతున్నాడు. నా మాట వింటే ఏమైనా బ్లెస్ చేస్తానే అని దేవుడు బతిమాలుకుంటున్నాడు బిడ్డ. అందుకే చూడండి, ఆఖరి వచనం కీర్తనల గ్రంథం 81. కీర్తనల గ్రంథం 81. ఎంతోమంది ఈ రోజు నుంచి వింటారు, అయిపోయింది వదిలేసే దేవా నీ మాట వింటా, నేను రోజు ఒక హాఫ్ అన్ అవర్ బైబిల్ చదువుతా, హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తా, సమయం ఉన్నప్పుడు వాక్యమే వింటాను, ఎప్పుడు పరిశుద్ధాత్మ. యేసేయని ఒక్కసారి కూడా సాతాను ఓడించలేకపోయింది. ఎందుకు తెలుసా? యేసే వింటే పరిశుద్ధాత్మ నుంచి వింటాడు, మాట్లాడితే పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. అందుకే అన్ని ఏ సాతాను జయించలేకపోయింది. నువ్వు ఒకటే వింటే పరిశుద్ధాత్మ నుంచి విను, మాట్లాడితే దేవుని వాక్యమే మాట్లాడు, నీ జీవితంలో ఓడిపోవు. ఆమేన్. అందుకే ఆలస్యం అవుతుందా? ఆలస్యం అవుతుంటే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆలస్యం అవుతున్నప్పుడు దేవుడి మీద నువ్వు 100% ఆధారపడాలని కోరుకుంటున్నాడు. ఆలస్యం అవుతున్నప్పుడు తన పోలిక సారూప్యం పరిపూర్ణ సంపూర్ణత వచ్చి తనలాగా నువ్వు అద్భుతాలు సూచక్రియలు మాత్కాలు చేసి నీతిలో పరిశుద్ధతలు ఎదగాలనుకుంటున్నాడు. దేవుడు దావీదు హృదయానుసాడు. దావీదు మహారాజు దేవుడు హృదయానుసాడే. కానీ దావీదుకు చూపిన కృప నీకిస్తా. ఇక్కడ దేవుడి దృష్టిలో సేవకు అందరూ సమానమే. కానీ కొంతమంది ఎందుకు బ్లెస్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు అంత గెలుతున్నారంటే వాళ్ళు దేవుడికి అందుబాటులో ఉన్నారు. నువ్వు ఎంత అందుబాటులో ఉన్నావు దేవుడికి, దేవుడి పనికి? గాడ్ నీడ్స్ యువర్ అవైలబిలిటీ, నాట్ యువర్ ఎబిలిటీ.
నీ శక్తి సామర్థ్యాలు కాదు, నీ అందుబాటు. నీకు వీలైనప్పుడు చూడండి, ఒకటి గుర్తుపెట్టుకో, నీకు వీలైనప్పుడు దేవుడు పని చేస్తా, నీకు వీలైనప్పుడు బైబిల్ చదువుతా, నీకు వీలైనప్పుడు ప్రార్థన చేస్తా. మీ అబ్బాయి కూడా వీలైనప్పుడు వచ్చి డాడీ నీతో మాట్లాడతా, వీలైనప్పుడు వచ్చి నీకు ఒక కిస్ పెడతా, వీలైనప్పుడు వచ్చి వస్తాలే మమ్మీ అంటే నీకు ఎట్లా ఉంటుంది? కోపం వచ్చేస్తుంది. అవునా కదా? వీలైనప్పుడు నాకు ఇప్పుడు పని ఉంది, నేను నీతో మాట్లాడిన డాడీ, వీలైనప్పుడు అంటే నీకు ఎంత కోపం వస్తుంది? మరి తన ప్రియకుమారుని రక్తం కాచి ప్రాణం పెట్టినోడికి ఆయనకి ఎంత కోపం రావాలి? అరే నా కుమారుని ఇచ్చానురా, నాతో పాటు సమయం గడపరా అంటే నీకు కోపం వచ్చేస్తుంది. ఈరోజు దేవుడు ఇంతగా నీతో పోరాడేది, అసలు ఇంతగా నీతో గొడవపడి, నీ ఫైనాన్షియల్ ఏరియాలో, నీ రిలేషన్షిప్ ఏరియాలో, నీ హెల్త్ ఏరియాలో ఇన్ని గొడవలు ఎందుకు పడుతున్నాయి తెలుసా? ఒక్కటే, ఆయనతో నువ్వు గడపాలని మాత్రమే. అసలు ఇంత గొడవ నీతో ఎందుకు అవుతుంది? ఆయనతో నువ్వు గడపాలని మాత్రమే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అవునా కదా? ఆయనకి కావాల్సింది ఏంటి? నువ్వు అడుగు. అసలు ఎందుకు ప్రభు ఏంటంటే నాతో ఉంటారా బాబా అంటాడు. ఆయనతో సావాసం చేసిన ఎల్ల మనకు సమాధానం కలుగును, మేలు కలుగును. ఆమేన్. కడవరి సంఘ మహిమతో దేవుడిని నింపుతున్నాడు. కీర్తనల గ్రంథం 81 నేను ముగిస్తున్నాను, ఆఖరి వచనం. హల్లెలూయా. అందరూ సాక్రమెంట్ తీసుకుందాం. కీర్తనల గ్రంథం 81. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినందుకు బాధపడకండి. మీలో నా పనికి మాలిన వాడిని దేవుడు వెలివేస్తున్నాడు. వేషధారణ, భక్తిహీనత, నామకార్థ క్రైస్తవం మన జీవితంలో వద్దండి. హల్లెలూయా. నాన్న ఎవరు కెమెరా ఎవరి దగ్గర ఉంది? హల్లెలూయా. సాక్రమెంట్ తీసుకుంటుండగా మీరు నాకు ముందుకు రండి. హల్లెలూయా. కీర్తనల 81, కీర్తనల 81, కీర్తనల 81. హనీ ముందుకు రా నాన్న. సాక్రమెంట్ తీసుకుందాం. దేవా ఈరోజు ఒకటే నేనేం తీసుకుందాం. రోజు బైబిల్ చదవకుండా నేను ఎవరితో మాట్లాడిన ప్రభువా, ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేయకుండా నేను ఎవరితో మాట్లాడను. ఈ ఒక్క నేనేం తీసుకో, దేవుడు మహిమతో నింపబడతావు. ఇది ఒక్కడే అడుగుతున్నాడు. కీర్తనల 81. బైబిల్ చదవకుండా, నేను రోజు ఒక ½ అన్ అవర్ బైబిల్ చదవకుండా ఎవరితో మాట్లాడక జీవితంలో. ఇది ఒక్క నిర్ణయం తీసేసుకో. మార్నింగ్ లేచి బైబిల్ చదువు, మహిమతో నింపబడతావు. కీర్తనల 81 నేను ముగిస్తున్నాను. మహిమ. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 81:10. కీర్తనల గ్రంథం 81:10. దేవుడు ఏం అడుగుతున్నాడో చూడండి. దేవుడు అధిక మహిమతో నువ్వు నింపబడాలంటే చూడండి. ఐగుప్తుల దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాని నేనే. ఇక్కడ చూడండి, ఐగుప్తుల దేశం నుంచి నిన్ను రప్పించిన యెహోవాని నేనే. నాన్న మీరు వచ్చేసేయండి లోపలికి, వద్దా అవన్నీ తీసేయండి, కూర్చోండి, వచ్చేసేయండి. మీరు ఏం చేస్తున్నారు అక్కడ? సాక్రమెంటా? ముందు తీసుకొచ్చి కూర్చొని పోండి, వచ్చేసేయండి. వర్డ్ వినండి ముందు. ఐగుప్తుల దేశం నుండి నేను రప్పించి నీ దేవుడైన యెహోవాని నేనే. నీ నోరు బాగుగా తెరుము, దీన్ని నా నింపెదను. మార్నింగ్ లేచి నోరంతా బాగుగా తెరుగు. యూ హ్యావ్ టు ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు వాక్యాన్ని తినలేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. నువ్వు జాబులో ఏం చేయలేవు, నువ్వు బిజినెస్లో ఏం చేయలేవు, నువ్వు దేన్ని ఏం చేయలేవు. నువ్వు బలహీనుడు. ఈ లోకంలో సాతాను యాక్టివ్గా పనిచేస్తున్నాడు. వాడిని ఎదిరించాలంటే నువ్వు వాక్యం ద్వారానే ఎదిరించాలి. యేసయ్య వాక్యం ద్వారా వాడిని కొట్టాడా లేకపోతే మిగతా పద్ధతులు ఎంచుకున్నాడా? వాక్యం ద్వారా చెప్పాడు. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బతుకును. వాక్తో కొట్టాడు. అవునా? ఇక్కడ నుంచి దూకంటే నీ దేవుని శోధింపవలదు. అవునా? వాక్యం ద్వారా నువ్వు వాడితో మాట్లాడలేదా, ఆ రోజంతా నువ్వు ఓడిపోతావు. అందుకే ఒక్కటే, నీ లైఫ్లో నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతా. రోజంతా కృపావాక్యంతో, కనికరం గల మాటలతో, రాకడ రక్షణ సువార్తతో నింపుతాడు దేవుడు. ఆమేన్. అందుకే నోరు బాగా తెచ్చి మార్నింగ్ లేసి నాకు ఆకలిస్తుంది, ఆ జీవాహారంతో నింపు, ఆ వాక్యంతో నన్ను నింపు, ఆ వాక్కుతో నింపు, ఆ రేమాబోర్డ్తో నింపు దేవా, ఆ కృపావాక్కుతో నింపు, ఆ రక్షణ సువార్తతో నన్ను నింపు, ఆ రాకడ సువార్తతో నన్ను నింపు, ఆ సమాధానపు సువార్తతో, ఆ విశ్వాసపు వాక్యంతో, ఆ కృపా వాక్యంతో, ఆ జ్ఞాన వాక్యంతో, ఆ జీవవాక్యంతో నన్ను నింపు ప్రభువా అని మార్నింగ్ లేసి నాకు ఆకలిస్తుందని బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నీ అంత గొప్పోడు ఉండడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళే దైవాలు. నీకు ఎంత ఎక్కువ వాక్యం వస్తే అంత ఎక్కువ ఈ భూలోకం నీ మాట వింటది. మన సమస్య ఏంటి తెలుసా? మనకు కొంచెం ఇక్కడ వాక్యం, కొంచెం అక్కడ వాక్యం వచ్చు కాబట్టే సమస్య. మనకి సంపూర్ణ బైబిల్ వాక్యం వచ్చి ఉంటే ఎప్పుడు ఏం చెప్పాలనే వాక్యం అర్జించే భూలోకం నీ మాట వింటది. నీకు ఎంత ఎక్కువ వాక్యం వస్తే అంతే ఎక్కువ ఈ సృష్టి నీ మాట వింటది. నీకు వాక్యం తగ్గిపోయింది.
అందుకే జాషువా దివారాత్మలు ఈ వాక్యాన్ని ధ్యానించు, అప్పుడు యూ షల్ హ్యావ్ ఎ గుడ్ సక్సెస్. మనకి బ్యాడ్ సక్సెస్ ఉంది కానీ గుడ్ సక్సెస్ లేదు. బ్యాడ్ సక్సెస్ కాబట్టి బాస్ని బతులు ఆడుకోవాలా, వాడేమో సెలవు ఇవ్వడు, బిజినెస్లో సమస్యలు, ప్రతిదీ బ్యాడ్ సక్సెస్. క్రిస్టియన్స్కి ఉంది బ్యాడ్ సక్సెస్, గుడ్ సక్సెస్ లేదు. గుడ్ సక్సెస్ ఉంటే జాషువా లాగా దేశాలను పంచుతాం. గుడ్ సక్సెస్ ఉంటే ప్రతి శత్రువుని జయించేస్తాం. ఆ గుడ్ సక్సెస్ ఎక్కడ వస్తుందో తెలుసా? నీ నోరు బాగా తెరువు నా బిడ్డ. మార్నింగ్ లేచి ఒక నవల్లాగా చదువుకుంటే వెళ్ళిపో బైబిల్ని. అర్థం కాకపోయినా చదువుకుంటే వెళ్ళిపో. నీ నోరు బాగా తెరుము, దాన్ని నేను నింపుతానంటున్నాడు. దేంతో నింపుతాడు? కృపావాక్యంతో, రక్షణ సువార్తో, విశ్వాస వాక్యంతో, ఆత్మ అభిషేకంతో నింపుతానంటున్నాడు. మనకి వాక్యం తగ్గిపోయింది, అదే సమస్య. చూడండి, అయినను నా ప్రజలు నా మాట ఆలకించట్లా. నోరు తెరువురా నింపుతానంటే నా మాట నా ప్రజలు వినట్లా. ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. వాళ్ళు నోరు తెరిచి దేవుని వాక్యాన్ని తినలేకపోయారు. ఆమేన్. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్టు వారి హృదయ కాట్యం నేను వారిని అప్పగించి తిని. ఇది వరకు చేసా ఇప్పుడు చేయాలా, అంతకుముందు చేసా ఇప్పుడు చేయాలా? నో. నీ స్వకీయ ఆశలు, నీ ఆలోచనలు, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, పెళ్లి విషయంలో, కుటుంబ విషయంలో నీ సొంత ఆలోచనలు మానుకో. ఆమేన్. మానేసి అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, వాళ్ళు నోరు బాగా తెరిచిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంతో మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కెదను. నువ్వు వాక్యాన్ని సమృద్ధిగా నింపుకుంటే శత్రువులను తొక్కేస్తాడంట దేవుడు. నీ మార్గాలను సరళం చేసేస్తాడంట. మనం విశ్వాసపు మాట మనలో ఎందుకు భయం వచ్చేసింది? చూడండి, సౌలుకి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, చూడండి, నాహోషు వాడైన యాబేత్గిలాదు వాడొస్తే వాడిని అందరినీ తునకలు చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ లేదు, గొలియాత్ అంటే భయపడుతున్నాడు. నీలో పరిశుద్ధాత్మ నడిపింపలేనప్పుడు నువ్వు భయపడతావు. నువ్వు పరిశుద్ధాత్మ అంటే ఒక్కొక్కరిని తునకలు చేసినట్టుగా, సౌలు చేసినట్టుగా చేసేస్తావు. సౌలు పరిశుద్ధాత్మతో నడిపింపబడినప్పుడు భయం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వదిలేశాడో అప్పటి నుంచి భయపడ్డం మొదలెట్టాడు సౌలు. గొలియాతుకు భయపడుతున్నాడు. గొలియాతుని చంపాల్సింది ఎవరు? సౌలే, కానీ చంపలేకపోయాడు. ఈరోజు కొన్నిటికి నువ్వు భయపడుతున్నావంటే నీలో ఉన్న వాడిని నువ్వు మర్చిపోయావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట వినియల్లా, ఇజ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎంతో మేలు. అప్పుడు నేను వేగిరమే వాక్యాన్ని నువ్వు తింటే, నా సన్నిధిలో నువ్వు ఉంటే, నా ఆత్మచేత నువ్వు నడిపింపబడితే నేను తొందరగా వచ్చి నీ శత్రువులను తొక్కేస్తానంటున్నాడు దేవుడు. అందుకే దేవుడికి లోబడి అపవాదిని ఎదిరించిన వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. క్రైస్తవులు ఏం చేస్తాడు తెలుసా? దేవుడికి లోబడరు, అపవాదిని ఎదిరిస్తాడు. ఆడేంటంటే దేవుడికి లోబడు తర్వాత వెళ్తానంటాడు. అక్కడ లోబడే లేదు, నువ్వు వెళ్ళి అంటాడు. అస్సలు వెళ్ళేదే లేదు. నువ్వైతే వెళ్ళను. నువ్వు దేవుడికి లోబడితే దేవుడు నీ మీదకి వస్తాడు, అప్పుడు నేను వెళ్తా. నువ్వు దేవుడికి లోబడలేదు కాబట్టి నువ్వే దేవుడు కాదు, నువ్వు క్రీస్తుని ధరించుకోలేదు, నేను వెళ్ళను అంటాడు. ఎంతమందికి అర్థం? అప్పుడు నేను వేగిరమే వారి శత్రులను అనగదొక్కేదను, వారి విరోధులను కొట్టేదను. యెహోవాను ద్వేషించు వారికి, చూడండి, యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతంగా ఉండను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నేను తృప్తిపరచేదను. ఇక్కడ చూడండి, నువ్వు గనక కృపావాక్యంతో, జీవాహారముతో, ఈ బైబిల్తో నీ నోరు తెరిచి నింపుకుంటే నీ శత్రువులను తొక్కేస్తాడంట. నీ లేమి, వ్యాధి, మరణాన్ని అన్నీ తొక్కేస్తాడంట. ఆ తర్వాత అక్కడ తాగుతున్నాడా? నీ విరోధులతో యుద్ధం చేస్తానంటున్నాడు. నేను ద్వేషించే వారితో శాశ్వతంగా యుద్ధం చేస్తానంటున్నాడు. అక్కడ శ్రేష్టమైన గోధుమలను, కొండ తేనెతో నీకు మంచి సమృద్ధి గల ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తానంటున్నాడు. అందుకే దేవుడి మహిమను మనం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? నాట్ టు గివ్ ఎనఫ్ టైమ్ టు ద బైబుల్. రోజు ఉదయం లేచి, ఈ రోజు నుంచి అయినా ఒక నిర్ణయానికి రా. మార్నింగ్ లేచి బైబిల్ చదవకుండా ఎవరితో మాట్లాడకు. డే స్టార్ట్ అవుతుందా, 5 గంటలకు అలారం పెట్టుకో. కొంచెం తొందరగా పడుకుని పో. ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసే. కొంచెం తొందరగా పడుకుని లేస్తుంగానే ప్రేయర్ కూడా చేయొద్దు. వెళ్ళి తెలిసి ఆ కళ్ళు తుడుచుకొని చదువు. కొత్త నిబంధన ఒక 7 సార్లు చదువు, పాత నిబంధన
ఆ తర్వాత చదువు. ఇప్పుడు నాకు 38 సార్లు బైబిల్ అయిపోయింది, 39వ సారు మరలా మొదలెట్టాను నేను బైబిల్. నీ జీవితంలో ఒక్కసారైనా కంప్లీట్ చేసావా? అసలు కంప్లీట్ చేయొద్దు, కంప్లీట్ చేస్తే గొప్ప అని నేను చెప్పను, కానీ ప్రతిరోజు బైబిల్ చదివావా? దీంతో నింపబడినప్పుడు మాత్రమే నీ శత్రువులను దేవుడు తనగదొక్కుతాడు. దీంతో నింపబడినప్పుడు మాత్రమే నీ శత్రువులు నీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. ఈ వాక్కు చేత నువ్వు నింపబడకపోతే నువ్వు క్రీస్తుని ధరించుకోలేవు. క్రీస్తు మహిమ నీలో ప్రత్యక్షం కాదు. అపవాది నీ జీవితం నుంచి వెళ్ళలేడు. చివరిసారిగా ఈ వాక్కు చేత నింపబడకపోతే అతి శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరచలేడు, కొండ తేనె నీకు తినిపించలేడు. అయ్యో నా ప్రజలు నా మాట వినాలంటున్నాడు. ఎలా వినమంటున్నాడు తెలుసా? నీ నోరు బాగుగా తెరువు, నా వాక్యముతో నేను నిన్ను నింపుతా.